హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారు చివరి వాక్యం కొరకు? మరి ఆ వాక్యం వింటమతో కాదు కానీ వాక్యపరం ప్రవర్తిద్దామా? నిజమేనా? ఉదయం మధ్యాహ్నం అద్భుతమైన వర్తమానం మనం విన్నాం. కాలేబు గురించి లోతైన విషయాలు విన్నాం పేరు. నిజంగానే ఆ గొప్ప మార్పు కొరకు, ఎత్తబడి కొరకు మనం కాలిబోలే ఎదురు చూద్దాం. ఒక వృద్ధాని కోసం కాదు చూడలేదు కానీ మనం ఎత్తబడి కోసం మనం ఎదురు చూస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను. గొప్ప ఆశీర్వాదం మనకి ఆయన అనుగ్రహించినగా ఈ సమయాన్ని పాస్టర్ జానపర్ గారికి అప్పగిస్తున్నాను. ఆయన వచ్చి వాక్య పరిచయం చేస్తారు. గౌరవించుదాం. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులకు ఈ రాత్రికాల సమయంలో మరలా ఒకసారి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామం పేరిట శుభమును కలుగునగాక. ఈ రాత్రికాల సమయంలో నిన్న ఉదయము సాయంత్రము ఈరోజు ఉదయకాల సమయంలో మరి ఇప్పుడు 2 రోజులుగా 4 కూటాలు జరగటానికి దేవుడు మనకు కృపనిచ్చినాడు. ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఆయన చేసిన మేలును బట్టి ఆయన నామానికి మహిమ కలుగునగాక. ముఖ్యంగా నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ జాన్ గారికి మరియు స్థానిక సంఘానికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. ఎంతగానో ప్రేమించున్నారు. మరియు మా సంఘం కోసం, పరిచర్య కోసం కూడా ప్రార్థించండి. నాకు 3 పిల్లలు, 1 భార్య. ఐ హ్యావ్ 3 kids and 1 wife. నా కుటుంబం కోసం ప్రార్థించండి. సహోదరి నా వైఫ్ కూడా ఇంతకుముందు ఫోన్లో సంఘస్థులందరికీ తన తరఫున వందనాలు తెలియపరుచున్నారు. తన కోసం కూడా ప్రార్థించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుని వాక్యము చుట్టూ చేరి దేవుని ప్రజలు సహవాసం కలిగి ఉన్నప్పుడు దాన్ని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు. మానవ ఆలోచనలు కాదు, మానవ ఉద్దేశములు కాదు, ఎవరినో గొప్ప చేయటము, ఎవరినో గణపరచడం కోసం కాక, మన కోసమే రక్తము కార్చి మనలను విమోచించిన మన పరలోక తండ్రి వాక్యము చుట్టూ చేరి సహవాసమును మనం కలిగి ఉన్నట్లయితే నిత్యంగా అది ధన్యకరమైన పరిస్థితి. ఈ లోకములో మనం చేయగలిగిన పనులన్నిటి లోపల దానికి మించిన శ్రేష్టమైన పని ఇంకోటి లేదండి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం చుట్టూ చేరాలి. ఒక సంస్థ, ఒక సంఘము, ఒక సమాజం కాదు, కానీ వాక్యము చుట్టూ చేరినప్పుడు మాత్రమే వాక్యం ద్వారా మనం ఏదైనా పొందుకోగలుగుతాం. కాబట్టి ఈనాడు మనము ఒక మామిడి పండును తీసుకున్నట్లయితే, లేకపోతే ఏదైనా మనం తీసుకున్నట్లయితే, మామూలుగా తినగలిగినటువంటి కండ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం దానికి విలువిస్తాం. కానీ నిజానికి విలువ మనం తినగలిగిన దాంట్లో కాదు, కానీ దాని మధ్యలో ఉన్నటువంటి విత్తనములో దానికి విలువ ఉన్నది. ఆ విత్తనములోనే జీవం ఉన్నది. ఆ విత్తనమే మరలా తిరిగి జీవాన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. కాబట్టి రాత్రి మనం ఎంత గొప్పవారిమైనా, ఎంతమంది ఉన్నప్పుడు కూడా మన మధ్యలో దేవుడు ఉన్నప్పుడు మాత్రమే, ఆ జీవం కలిగిన వాడు, జీవాన్ని తేగలిగిన వాడు ఉన్నప్పుడే మన సహవాసానికి, మన కూడికకు విలువ అనేది ఉంటుంది. కాబట్టి మనకు వచ్చిన విలువ ఏదైనా సరే అది కేవలం దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే. ఆ విషయాన్ని అనగా ఆ యొక్క బేసిక్స్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఖచ్చితంగా ప్రియులారా, మనం సంఘముగా సమకూర్చబడినప్పటికీ, సంఘము అభివృద్ధి చెందినప్పటికీ, సంఘము దినదినము ఎంతగానో ఉజ్జీవింపబడినప్పటికీ ప్రతి దానికి కారణం ఏంటంటే కేవలం ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఘనత ఆయనకి ఇవ్వాలి, ఆయన మహింపరచాలి, ఆయన వాక్యము చుట్టూ చేరి సహవాసం చేయాలి. మన సహవాసానికి, మన కూటాలకు, మనం చేసే ప్రతి కార్యానికి కేంద్ర బిందువు ఆయన అయినట్లయితే నిత్యముగా మనం చేస్తున్న కార్యమును దేవుడు సఫలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ ఆ ఉద్దేశాన్ని మన మనసులో కలిగి ఉందాం. అందుకోసమే దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుని చిత్తమైతే మా దగ్గరికి మీరు రండి, మరలా మీ దగ్గరికి దేవుని చిత్తమైతే మేము వస్తాం. సహవాసం కలిగి ఉందాం. ఎందుకోసం అంటే ప్రియులారా, మన సహవాసానికి కేంద్ర బిందువు యేసుక్రీస్తు అయి ఉండాలి. ఎందుకంటే ఈనాడు మనం చూస్తున్నాం, అనేక మంది కూటాలు ఏర్పాటు చేస్తారు. ఆ కూటాలు ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటి అంటే వారిని వారు చూపించుకుంటానికి. ఇంతకు పూర్వకాలంలో కనీసం ఒక 15-20 సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ మరియు ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య బాగా ఉండేది. అయితే వాళ్ళు అకస్మాత్తుగా ఏం చేసేవాళ్ళంటే, ఏదో ఒక బస్సును కాలబెట్టడం, ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న ఆఫీసులో కిరోసిన్ పోసేసి నిప్పంటించి ఫైల్స్ కాలబెట్టడం, లేకపోతే చిన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ని పేల్చివేయటం చేసేవాళ్ళు.
ఎందుకు వాళ్ళు చేస్తారు అంటే వాళ్ళ ఉనికిని చాటుకుంటానికి, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని మర్చిపోకండి, మేము కూడా చేయగలుగుతాం, మేము కూడా దాడులు చేయగలుగుతాం అని చెప్పేసి చూపించుకుంటానికి, ఉనికి కోసం వాళ్ళు ఆ కార్యాలు చేసేవారు. కాబట్టి ఆ ప్రకారంగా ప్రియులారా, వాళ్ళతో పోల్చడం అని కాదు, కానీ నవేడేస్ మెనీ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దేర్ ఐడెంటిటీ. వాళ్ళ గుర్తింపును చూపించుకుంటానికి ప్రజలు ప్రయాసపడుతున్నారు. అయితే ఇక్కడ మన యొక్క ప్రయాస మన దేవుడై ఉండాలి తప్ప, మనల్ని గుర్తింపు తీసుకుంటానికి, మనల్ని చూపించుకుంటానికి, లేకపోతే మనం ఉన్నామని సమాజానికి తెలియపరచడానికి కొందరు డైరెక్ట్గా బహిరంగంగా చెప్తారు, ఇప్పుడు మేము 3 రోజుల కూటాలు ఏర్పాటు చేసి మేమేంటో తెలియపరుస్తామని చెప్పేసి అంటారు. అయితే ఆ విధంగా తెలియపరచాలనుకుంటే జన సమీకరణ రాజకీయాల్లో జరుగుతూ ఉంటుంది. జనాలందరినీ కూడా పిలుస్తూ ఉంటారు. వచ్చిన జనాలందరూ కూడా కనబడితే వాళ్ళ ముందు ప్రీచ్ చేసి, తర్వాత వాళ్ళ ముందు ప్రసంగాలు చేసి చాలా ఊపిపోతూ ఉంటారు, మా కూటాలకు, మా మీటింగులకి ఎంతమంది ప్రజలు వచ్చినారని. అయితే వచ్చిన వాళ్ళకు తెలుసు, నిలబడి చెప్పే వాళ్ళకు తెలుసు, వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకు బిర్యానీ పొట్లాలు, తర్వాత 500 రూపాయలు నోటు ఇస్తారన్న సంగతి వాళ్ళకు తెలుసు, వీళ్ళకు తెలుసు. కాబట్టి ఈ ప్రకారంగా ప్రియులారా, ప్రజల సమీకరణ అనేది వాళ్ళ బలాన్ని చూపించుకుంటానికి జరుగుతుంది. చివరి కాల సమయంలో రాజకీయాలే కావచ్చు, లేకపోతే సంఘ కూటాలే కావచ్చు, డినామినేషన్ చర్చెసే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా. అయితే ఈ సమాజం అనేది మానవ సంబంధమైన ఆలోచన విధానం చేత చెడిపోయింది. కానీ దేవుని యొక్క వాక్యంలో ప్రవక్త అంటున్నాడు, ఏది ఏమైనప్పుడు కూడా దేవుని నిమిత్తమై నిజమైన సాక్షుడు కొద్దిమంది అయినా ప్రతి కాలంలో ఉన్నారు అని సెలవిచ్చినాడు. ఆ కొద్ది మందిలో నీవు నేను ఉండాలని ఆశిద్దాం ప్రియులారా. ఆమేన్. అందుకు దేవుడు నిశ్చయంగా సహాయం చేస్తాడు. మన హృదయాలను ఎరిగిన దేవుడు ఆయన మనతో నిలబడి మన జీవితాన్ని ముందు కొనసాగిస్తాడు. చాలామంది అంటారు, ఏంటండి మీరు విరివిగా కూటాలు ఏర్పాటు చేయరు, మా దగ్గర నెలకు కూటాలు జరుగుతాయి, మా దగ్గర 2 నెలలకు ఒకసారి కూటాలు పెడతాం, అందరినీ పిలుస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి అని. సరే, ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉండొచ్చు. కానీ ప్రియమైన సహోదరుడు సోదరి, కూటాలు ఏర్పాటు చేస్తేనే మనం దేవునితో ఉన్నట్లు కాదు. బహిరంగ కూటాలు పెట్టి అందరినీ పిలిపించి అందరికి భోజనాలు చేస్తేనే మనము దేవునితో నిలబడ్డట్లు కాదు ప్రియులారా. ఆ యొక్క క్రైస్తవ జీవితం అనేది దేవుని ప్రవక్త తెలియపరుస్తున్నాడు, ఇట్ ఈజ్ అన్ ఇండివిజువల్ అఫైర్ విత్ గాడ్ అని చెప్పేసి అన్నాడు. దేవునితో మనం కలిగి ఉన్నటువంటి వ్యక్తిగతమైన సంబంధమే తప్ప అది బహిరంగంగా ప్రజలకు తెలియపరిచేది కాదు. ఎప్పుడైతే మనం ఆయనతో కలిసి జీవిస్తామో, మనం జీవిస్తున్నామా లేదా అనేది మన క్రియల ద్వారా లోకానికి వ్యక్తీకరించబడుతుంది. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఒక స్త్రీ పురుషులు వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరూ కలిసి జీవిస్తున్నారు, ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారంటే కొంతకాలానికి వారు పిల్లల్ని కంటారు, ఆ పిల్లల ద్వారా రుజువు చేయబడుతుంది. అదే ప్రకారంగా విశ్వాసి దేవునితో ఉన్నాడా లేదా, సంఘము దేవునితో ఉన్నదా లేదా, సంఘముతో వాళ్ళు, దేవునితో వాళ్ళు, ఆ విశ్వాసులు సంబంధం కలిగి ఉన్నారా లేదా అనేది వారు కనే పిల్లలను బట్టి, వాళ్ళు చూపించే క్రియలను బట్టి వ్యక్తీకరించబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ ప్రకారంగా మనం ముందుకు సాగుదాం. రియలిస్టిక్గా ఆలోచించాలి, అంటే నిజాన్ని ఆలోచించాలి, నిజాన్ని కలిగి జీవించాలి. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో నిలబడి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనము నుండి. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిత్యముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయుల అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనెప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవచ్చు నుండుటకు గాని నాకప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను, ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను.
యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనీజీను కుమారుడైన కాలేబునకు నేటి వరకును స్వాస్థ్యముగా ఉన్నది. దేవుడి మాటలు దీవించునుగాక. తలవంచుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా గొప్ప దేవా, నమ్మదగిన వాడా, నీతిమంతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధమైన గణనామమును కీర్తిస్తున్నాం. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి మహింపరిచున్నాం. మా మధ్యన సంచరిస్తూ మాతో, మా జీవితాలతో, మా హృదయాలతో నేరుగా మాట్లాడమని ప్రాధేయపడుచున్నాం. నీ వాక్యం సత్యమైనది, నీ వాక్యం జీవం కలిగినది, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించుచున్నది. కనుక దేవా, ఈ రాత్రికాల సమయంలో నిత్యముగా మాతో, మా జీవితాలతో నీ వాక్యమును బట్టి మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ మహిమ కోసమే సాక్షిగా నిలబెట్టమని కోరుచున్నాం. ఈ రాత్రికాల సమయంలో చివరి కూటానికి వచ్చి ఉంటుండగా ఇంతవరకు మాతో మాట్లాడిన దేవుడవైన నీవు నిత్యముగా ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడి మా జీవితాన్ని బలపరిచి నీ నామమునికి మహిమకరంగా నిలబెట్టమని ప్రాధేయపడుచున్నాం. బలహీనుడైన నన్ను నీ చేతికి అర్పించుకుంటున్నాను. నీ బలము చేత అభిషేకించి దేవా, ఈ యొక్క బలహీనమైన ఘట్టమును మరుగుపరిచి దేవా, నాతో, మాతో, మా అందరితో మాట్లాడటం కోసమే వినియోగించుకోమని ప్రాధేయపడుచున్నాం. సకల ఆటంకమును దూరపరచండి. వాక్యం వెలువడుతుండగా నీ ప్రజలకు మేలు కలిగే భాగ్యం దయచేయండి. వాక్యమును లిఖించిన నీవు ఆ ఆత్మచేత మా మధ్యకు దిగవచ్చి మాతో మాట్లాడి ఆత్మచేత మా హృదయములో ఉండి దాన్ని గ్రహించుటకు మనసును దయచేయండి. ఆ గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించుటకు సహాయము చేయండి. నిత్యముగా ఈ కూడిక మా జీవితంలో ఒక దీవెనకరమైనదిగా ఉండుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులకు మరలా ఒకసారి మన ప్రభు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునిలో సంతోషంగా ఉన్నారా? ఆమేన్. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, మనం ఉదయం చూసాము కాలేబు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు. ఆయన యెహోషువ దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యపు క్రమమునకు లోబడిన వాడై, ఇదిగో యెహోషువ, నీవు నాకు సెలవిచ్చినట్లయితే ఆనాడు మోషే నీకు నాకు మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఎలాగనైతే వాగ్దానం చేశాడు, నేను అడుగుపెట్టే స్థలము నాదవుతుంది అని సెలవిచ్చినాడు. కాబట్టి ఆయన సెలవిచ్చిన వాక్యం యొక్క వాగ్దానం చొప్పున నిత్యముగా ఈ సమయంలో నేను నిన్ను అడుగుచున్నాను, నీవు గనక సెలవిచ్చినట్లయితే అమాలేకీయులు మరియు ప్రాకారం కలిగినటువంటి పట్టణములు కలిగినటువంటి ఆ కొండ ప్రాంతం మీదకి వెళ్ళి నేను వారిని ఓడించి వారిని సంహరించి ఆ ప్రదేశమును స్వాధీనపరుచుకుంటాను అని సెలవిచ్చినాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడ సోదరి, దయచేసి యొక్క దేవుని యొక్క వాక్యమును మనం పరిశీలించినట్లయితే, ఇదిగో దేవుడు వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన ప్రకారంగా నీవు నాకు సెలవిచ్చినట్లయితే నిత్యముగా ఆయన దేవుని యొక్క వాక్యానికి ఎలా లోబడుతున్నాడో మనం గమనిస్తాం. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన బాప్తిసం పొందుకోవలసిన సమయంలో యోహాను దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుకుంటానికి యోర్దాను నదిలో నీళ్లకు దిగాడు. అప్పుడు యోహాను అంటున్నాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసి ఉండగా నీవేళ నా చేత బాప్తిసం పొందుకుంటానికి వచ్చావంతే. ఆయన అన్నాడు, నీతి యావత్తు ఇలాగ జరగబడవలసి ఉన్నది గనక ఇప్పటికి ఇది కానిము అని సెలవిచ్చినాడు. అనగా ప్రియులారా, ఆయన ముందుగానే సెలవిచ్చినాడు. దేవుడు సంకల్పించిన దానిని తన ప్రవక్తలకు తెలియపరచకుండా ఆయన ఏమీ చేయడు అని సెలవిచ్చినాడు. కాబట్టి ఆయన ఏదైతే ముందుగా సెలవిచ్చినాడో ఆ సెలవిచ్చిన మాటకు ఆయన లోబడి దాన్ని నెరవేర్పు జరిగించినప్పుడే ఆ మాట విలువైనదై ఉంటున్నది. కాబట్టి దేవుడు తాను సెలవిచ్చిన మాటకు తానే లోబడ్డవాడై తాను సెలవిచ్చిన మాటను తానే నెరవేర్పు జరిగించి ఆ వాక్యమును వ్యాలిడ్గా మార్చినాడు. కాబట్టి ఎప్పుడైనానూ సరే దేవుని యొక్క వాక్యము బోధించబడుతున్నది, దేవుని వాక్యము చదవబడుతున్నదంటే ఆ చదివి బోధించబడినటువంటి దేవుని యొక్క వాక్యానికి మొట్టమొదటిగా ఆ వ్యక్తి లోబడవలసిన వాడై ఉంటున్నాడు. అందుకనే ప్రవక్త వర్తమానంలో సెలవిస్తున్నాడు, సేవకులైనటువంటి మీరు ఏ వాక్యమునైతే బోధిస్తున్నారో బోధించుటకు ముందుగా దానిలో జీవించండి అని సెలవిచ్చినాడు. విశ్వాసులతో మాట్లాడుతూ మీరు ఏ వర్తమానమైతే వింటున్నారో విన్న వర్తమాన ప్రకారంగా జీవించండి అని సెలవిచ్చినాడు. అనగా విశ్వాసులు విన్న తర్వాత జీవించాలి, కానీ సేవకులు బోధిస్తానికంటే ముందుగానే జీవించాలి.
ఆ యొక్క చిన్న తేడాను మనం గమనించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క తీర్పు అనేది ఆయన గృహము నుంచే బయలుదేరుతుంది, మొదలవుతుందని సెలవిచ్చినాడు. కాబట్టి దేవుని తీర్పు ఆయన గృహము నుంచే మొదలయ్యేటప్పుడు బోధించబడినటువంటి వ్యక్తి గురించి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నేను నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను అని సెలవిచ్చినాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుని యొక్క సేవకుడు ముందుగా బోధించుట కంటే ముందు వాక్యమును వెంబడించాలి. వాక్యమును జీవించిన తర్వాత ఆ వాక్య ప్రకారంగా నివాసం చేయాలి. ఎందుకంటే మన ప్రవక్త ఒకానొక సందర్భంలో ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా చాలా ఇబ్బందులు గురయ్యాడు. ఆయనకు తెలియకుండా, లేకపోతే ఆయన సరైనటువంటి నాలెడ్జ్ లేకుండా కొంత డబ్బు ప్రజల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క చందాలు ఆయన తన యొక్క సొంత అకౌంట్కి రిసీవ్ చేసుకొని తర్వాత వచ్చిన డబ్బును దేవుని పరిచర్య కోసం వినియోగించాడు. కానీ అక్కడ ఉన్నటువంటి సంఘం యొక్క అకౌంట్ కాకుండా ఆయనకు వ్యక్తిగతమైన అకౌంట్కి వచ్చింది గనక, నీ అకౌంట్కి వచ్చింది కాబట్టి నీవే దానికి హక్కుదారుడివి గనక నీకు వచ్చినటువంటి ఆదాయముగా దాన్ని భావించి దానికి నీవు ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని చెప్పేసి అని ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆయన మీద ఒత్తిడి చేసినారు. వాళ్ళు చేసే ఫోన్లు కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, ఆయన వెనకాలబడి ఆయన విసిగించే విసుగుదల కావచ్చు, చాలా ఇబ్బందికరంగా మారినప్పుడు ఒక సందర్భంలో ఆయన వాళ్ళ ద్వారా ఫోన్ ఇస్తే ఎత్తి మాట్లాడాలంటే కూడా ఇబ్బందికి గురైనాడు. ఇబ్బంది గురైనప్పుడు వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు ప్రవక్త గృహంలోనే ఉన్నాడు. తన భార్యతో చెప్తూ అంటున్నాడు, ఇదిగో నేను ఇంట్లో లేనని చెప్పు అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి ఏమనిందంటే ఆయన ఇంట్లో లేడండి అని చెప్పేసింది. తర్వాత ప్రవక్త లోపలికి వచ్చాడు. తన భార్య ఆ డోర్ పట్టుకొని ఏడుస్తూ కన్నబడి నీళ్లు గారుతూ ఉంటే ప్రవక్త అడిగాడు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆమె చెప్పింది, నీవిప్పుడు నాతో అబద్ధం చెప్పించావు కదా. లేదు, నేను బయట ఉన్నాను కదా. నీవు బయట వెళ్ళటానికంటే ముందుగా ఫోన్ వచ్చినప్పుడు ఇంట్లో ఉండి ఆ మాట చెప్పావు, నేను బయట ఉన్నానని చెప్పమని. కాబట్టి ఎందుకు అబద్ధం ఆడించావు అని చెప్పేసి అని ఆ యొక్క ప్రవక్త యొక్క భార్య ఆయన అడిగింది. అప్పుడు ఆయన ఎంతో కలత చెందాడు. అప్పుడు ఒక రోమన్ క్యాథలిక్లో ఉండేటటువంటి ఒక బోధకుడు ప్రవక్తతో ప్రార్థన చేయించుకుంటానికి ఆయన వాళ్ళ గృహానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదిగో నాకు ప్రార్థన చేయాలి అని చెప్పేసి అంటే ఆయనకు ప్రార్థన చేయాలంటే ప్రవక్తకు మనసు ఒప్పలే. నేను ఎలా ఒక అబద్ధం ఆడిన వ్యక్తిని ప్రార్థన చేయాలి, ఎలా దేవుడు అతన్ని కరుణించమని దేవుని దగ్గర గోజాడాలి అని తన యొక్క మనసు తనను దోషారోపణ చేసినప్పుడు వెంటనే ఆయన వెళ్ళిపోయి ఎప్పుడూ రెగ్యులర్గా ప్రార్థన చేసేటటువంటి ఒక అడవి లాంటి ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించినాడు. ప్రార్థిస్తూ దేవుని అడుగుతున్నాడు, దేవా, నేను చేసినటువంటి యొక్క తప్పును నీవు క్షమించాలి. నీవు క్షమించావని రుజువు ఇచ్చేంత వరకు నేను ఈ స్థలమును విడిచిపెట్టి వెళ్ళిపోవట్లేదు. కాబట్టి నీవు ఒక సూచనతో నాకు రుజువు ఇవ్వండి, నీవు నన్ను క్షమించానని చెప్పండి అని ఉదయం నుంచి ప్రార్థన చేయగా సాయంకాల సమయంలో దేవుడు సుడిగాలిలో వచ్చి రుజువు పరిచినాడు. హల్లెలూయా. యోబును ఎలాగైతే దేవుడు దర్శించినాడో సుడిగాలిలో, ఆ ప్రకారంగా దేవుడు వచ్చి ఆయనను దర్శించిన తర్వాత అప్పుడు సంతోషంగా దేవుని స్తుతించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఆయన ప్రవక్త చెప్తున్నాడు, బోధకులమైన మనము దేవుని వాక్యమును బోధించుటకు ముందుగా ఆ వాక్యములో జీవించి తర్వాత బోధించాలి. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో విశ్వాసులు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, నిన్నటి కాల సమయంలో చెప్పిన వాక్యం చెప్పేటప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే ఇది మాకు కాదులే, మా పక్కోళ్ళ కోసమేమో, లేకపోతే మా వెనకాలండోళ్ళ కోసమేమో. కొంతమంది ప్రజలు చాలా డేర్గా ఏం చేస్తారు, కొన్ని విషయాలు చెప్పేటప్పుడు వాళ్ళు తల వెనకకు తిప్పి మరీ చూస్తూ ఉంటారు, ఇది నీ కోసమే చెప్తున్నాడు పాస్టర్ గారు అని. అయితే సహోదరుడు సోదరి, విశ్వాస యొక్క జీవితంలో అలవాటు చేసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వాక్యమును నీవు ఆలకించేటప్పుడు ఆ వాక్యము ద్వారా నీకు గద్దింపు కలిగి నీవు తప్పు చేస్తున్నట్లుగా నీవు హృదయం లోపల తెలిసినట్లయితే నీవు దేవుణ్ణి అడగాలి, ప్రభువా, నేను ఆ వాక్యము ద్వారా సరిచేయబడి నేను తప్పులో నుంచి బయటకు వచ్చి పరిపూర్ణంగా వాక్యానుసారంగా జీవిస్తానికి నీవే సహాయం చేయండి. ఒకవేళ చెప్పబడిన వాక్య ప్రకారంగా నీవు తప్పులో లేకున్నట్లయితే అప్పుడు నీవు దేవుని స్తుతించాలి, దేవా, నేను తప్పులో లేకుండా నాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలని చెప్పేసి అనాలి. హల్లెలూయా. అది విశ్వాసిక లక్షణముగా ఉండాలి. ఈనాడు చాలామంది దేవుని యొక్క సేవకుడు వాక్యమును సంఘములో బోధించేటప్పుడు, ఏదైనా సేవకుడు ద్వారా దేవుడు గద్దింపునిచ్చేటప్పుడు ప్రజలు హృదయంలో నొచ్చుకుంటున్నారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుంది, దేవా, గాయములు చేసే దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించును అని చెప్పేసి సొలొమోను సెలవిచ్చాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు అదే విధంగా ఉంటాయి.
కానీ ప్రజలు నొచ్చుకొని మానసికంగా ఇబ్బంది పడి, ఇది నా కోసమే చెప్పాడు, ఇది నా కోసం కావాలని పాస్టర్ గారు చెప్పాడు, నన్ను దృష్టిలో పెట్టుకొని నా గురించి మాట్లాడాడు అని ముఖాన్ని చిన్నబుచ్చుకొని తల ఉంచుకొని ఆ వర్తమానం అయిపోయేంత వరకు తలెత్తకుండా కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మిగతా వాక్యాలకు ఆమెను ఉండదు, హల్లెలూయా చెప్తే హల్లెలూయా ఉండదు, తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చేది ఉండదు, తర్వాత గాడ్ బ్లెస్ యూ చెప్పేది ఉండదు, తర్వాత తలదించుకొని వెళ్ళిపోతారే తప్ప ముఖము చిన్నబుచ్చుకోవడమే తప్ప సంతోషంగా దేవుని స్తుతించలేకపోతున్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, హేబేలును చంపిన తర్వాత కయీను ఏం చేసినాడు? ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడట. ముఖాన్ని చిన్నబుచ్చుకొని తల కిందికి వేసుకుంటే దేవుడు అడుగుతున్నాడు, హేబేలు ఎక్కడా అంటే కయీనుకి అర్థం కావట్లేదు, ఎందుకు ఆయన నన్ను అడుగుతున్నాడు. తర్వాత కయీనుకు కోపం వచ్చేసి, నేను వానికి ఏమైనా కావాలని అనుకున్నావా, నన్ను అడుగుతున్నావు, నేను వానికి సెక్యూరిటీ కాదు కదా, ఎందుకు నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి అన్నాడు. అకారణంగా కోపం వస్తుంది, అకారణంగా ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన దగ్గర తప్పు ఉంది కాబట్టి. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రజలుగా, దేవుని సంతానంగా సంఘానికి వచ్చేటప్పుడు తల వంచుకునే పనులు చేయకూడదు. తల వంచుకొని ముఖాన్ని చిన్నబుచ్చుకొని వాక్యానికి ఆమెను చెప్పకుండా పోతే నష్టపోయేది నీవే తప్ప దేవుని సేవకుడు కాదండి. కాబట్టి ప్రతి విశ్వాసి గుర్తుంచుకోవాలి, వాక్యము బోధించబడేది సంఘానికే. హల్లెలూయా. చాలా మంది అంటారు, ఇదిగో మా గురించే చెప్పినాడు. కొంతమంది సేవకులు కూడా వాళ్ళకంటే సున్నితస్తులు అయిపోతున్నారు. ఈ సేవకులు కూడా ఏమంటున్నారు, చెప్పేదంతా చెప్పి మీకోసం కాదులేండి అని చెప్పేసి అంటున్నారు. చెప్పాల్సిన వాక్యం అంతా చెప్పి ఇది మీకోసం కాదు, వేరే వాళ్ళ కోసం అంటే వాళ్ళ పర్లేదు మా కోసం కాదట్లే. నేను మా సంఘానికి చెప్తాను, నేను మీకోసమే చెప్తున్నాను. వాక్యం బోధించేది మీకోసమే, దేవుడు హెచ్చరించేది మిమ్మల్ని, వేరే వాళ్ళని కాదు. ఎందుకంటే దేవుడు నన్ను నిలబెట్టింది, నన్ను ఏర్పాటు చేసుకుంది, నన్ను సేవకునిగా అభిషేకించింది సంఘానికి వచ్చి మీకు బోధిస్తానికే తప్ప ఈ సంఘం వెలుపల యొక్క వీధుల గుండా నడిచేటటువంటి కుక్కలకో, గాడిదలకో, లేకపోతే గుర్రాలకో, లేకపోతే నక్కలకో, లేకపోతే గేదెలకు వాక్యం చెప్తానికి దేవుడు నన్ను పిలవలే. గాడ్ ఎలెక్టెడ్ మీ టు ప్రీచ్ ద బిలీవర్స్. విశ్వాసులకు బోధిస్తానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు, విశ్వాసులకు బోధిస్తానికి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినాడు. కాబట్టి ప్రియులారా, మీకు కాదు అని నేను అబద్ధం చెప్పను, నేను మీకోసమే మాట్లాడుతున్నాను. నేను మీకోసం బోధించట్లేదని అబద్ధం చెప్పను, మీకోసమే బోధిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క సంఘం అనేది ప్రవక్త అంటున్నాడు, ఇది సరిచేయబడే దేవుని యొక్క గృహం అని సెలవిచ్చినాడు. దిస్ ఈజ్ అ హౌస్ ఆఫ్ కరెక్షన్. సరిచేసే దేవుని గృహం ఇది. సరిచేసే దేవుని గృహానికి వచ్చి దేవుని గృహంలో కూర్చొని దేవుడు సరిచేస్తుంటే వామ్మో మాకేంటి అని చెప్పేసి కేకలు పెడితే దాన్ని ఏమనాలి? అలా బాధపడే వాళ్ళని ఏమనాలి? బాధ పెట్టకూడదని చెప్పేసి మీకు కాదు అని చెప్పేటటువంటి సేవకుల్ని ఏమనాలి? దట్ ఈస్ నాట్ రైట్ వే. నిజంగా చెప్తున్నాను, ప్రతి సేవకుడు కూడా సంఘానికి బోధిస్తానికి దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. కాబట్టి ఏ విధమైనటువంటి మొహమాటాలు లేవండి. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించినప్పుడు మీరు బాధపడొద్దండి, మీకోసం కాదండి అనే మాట ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పను. కారణం ఏంటి అని చెప్పేసి అంటే దేవుడు ఇక్కడికి పిలిచింది, దేవుడు ఇక్కడికి పంపించింది, దేవుడు అక్కడ సంఘంలో నిలబెట్టేది కేవలం సంఘానికి బోధిస్తానికి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, నొచ్చుకుంటారా లేకపోతే ఇబ్బంది పడతారనేది మీకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధం. సేవకుని డ్యూటీ ఏంటంటే దేవుడు చెప్పమన్నది చెప్పటమే, దేవుడు అప్పగించిన దాన్ని ధైర్యంగా బోధించడమే. డైరెక్ట్గా దేవునికి సేవకుడైన ఏలియా రాజు అయినటువంటి అహబు దగ్గరికి, రానైనటువంటి యెజెబెలు దగ్గరికి వచ్చి, ఇదిగో యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, ఇదిగో దేవుని యొక్క ప్రవక్తలను చంపించుదానా, నీ మాంసమును కుక్కలు తినబోతున్నాయి. ఇదిగో ఆమె మాటలు పట్టుకొని ఆమెతో పాటు కలిసి తప్పు చేస్తున్నటువంటి ఒక బుద్ధిహీనుడమైన రాజైన అహబు, ఇదిగో నీ యొక్క రక్తమును కుక్కలు నాకబోతున్నాయి, యెహోవా ఈలాగున సెలవిచ్చి ఉన్నాడు అని సెలవిచ్చినాడు. హల్లెలూయా. ఆయన బాధపడలేదు, ఆయన చాలా పొలైట్గా వచ్చేసి, రాజుగారు రాణి పరిశీలిస్తామంటే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడేమో అని చెప్పేసి డౌట్ వస్తుంది, కాబట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది, కాబట్టి మీరు తొందరగా సెటరేట్ అయిపోతే మీరు బాగా ఉంటారు అని చెప్పేసి నా మనసు నా లోపల చెప్తా ఉంది. ఈ విధమైన డొంక తిరుగుడు బోధలు అక్కడ చేయలేదండి. డైరెక్ట్గా యెహోవా నామములో వచ్చి ఆయనతో డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇదిగో నీ యొక్క రక్తమును కుక్కలు నాగుతాయి, ఇదిగో యెజెబెలు నీ యొక్క మాంసమును కుక్కలు తినబోతున్నాయి, యెహోవా ఈలాగున సెలవిచ్చినాడు అని సెలవిచ్చినాడు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు ఆయన? రచ్చబండ దగ్గర మాట్లాడలే, రాజు యొక్క సొంత దర్బార్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. రాజు గనక తలంచినట్లయితే, రాణి గనక అనుకున్నట్లయితే ఏలియా అక్కడే ముక్కలుగా చేయగలిగిన వారి చుట్టూ సైన్యం ఉన్నది. అప్పటికే కొన్ని వందల మంది దేవుని యొక్క ప్రవక్తలను చంపించింది ఒక నరహంతకి. కానీ ఏలియా ప్రవక్త ముసలివాడు, నడు వంగిపోయి, చేతిలో కర్ర సహాయంతో చర్మమంతా ముడతలు పడిపోయి, జుట్టంతా రాలిపోయి, ఒక కడు బీద పరిస్థితి లోపల, హీన పరిస్థితి లోపల అక్కడికి వచ్చేసి ఏ ధైర్యంతో మాట్లాడుతున్నాడు?
ఎందుకు ఆయన ఆ విధంగా దేవుడు నడిపించినాడు, ఎందుకు దేవుని పైన అంత భరోసా ఆయనకు ఉన్నదంటే ఆయనకు తెలుసు ఆయన ఎవరి వల్ల పంపించబడ్డాడన్న సంగతి. హల్లెలూయా. ఆయన దగ్గర, రాజు దగ్గర ఉన్నటువంటి సైన్యం లేకపోవచ్చు, ఆయన చుట్టూ సైన్యం లేకపోవచ్చు, రథాలు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏ వాక్యమునైతే పట్టుకొని ఆయన నడుస్తున్నాడో ఆ వాక్యమును పంపించినటువంటి దేవుని యొక్క కోట్ల కొలది దేవదూతలందరూ ఆయనతో ఉన్నారన్న సంగతి ఆయనకి తెలుసు. హీ నోస్ వెరీ వెల్ అబౌట్ హిస్ ప్రొటెక్షన్. తన యొక్క ప్రొటెక్షన్ ఏంటో ఆయనకు తెలుసు, ఎవరి ద్వారా పంపించబడ్డాడో తెలుసు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క సేవకుని గురించి అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు, వి ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అన్నాడు. మేము దేవుని యొక్క రాయబారులు అని సెలవిచ్చినాడు ఆయన. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఇంకను ఎప్పుడైతే ఒక మనిషి పరలోకము నుంచి దేవుని చేత పంపించబడినటువంటి వాక్యం యొక్క సత్య వర్తమానం పట్టుకొని భూమి మీద నిలబడుతున్నాడు, అతడు ఒంటరిగా నిలబడట్లేదు, కానీ ఆ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పరలోకం యొక్క సైన్యం అంతా కూడా అతనితో నిలబడ్డారు అని సెలవిచ్చినాడు ఆయన. ఆమేన్. నో రిగ్రెట్ అబౌట్ ఇట్. దాని గురించి చింతించాల్సిన అవసరమే లేదు, ఉన్నది ఉన్నట్టుగా. కాబట్టి ఇక్కడ ఎవరైతే దేవుని పైన ఆనుకుని ఉన్నారో, ఎవరైతే దేవునిలో విశ్వాసం కలిగి ఉన్నారో వారి నిశ్చయత, వారి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటాయి ప్రియులారా. వాళ్ళు దేని గురించి చింతించరు, దేని గురించి బాధపడరు, ఎందుకంటే వాళ్ళకు తెలుసు. ఈనాడు ప్రజలు దేవుని నమ్ముతున్నామని చెప్తారు, దేవునికి ఏదైనా అప్పగించాలంటే భయపడతారు. దేవుని విశ్వసిస్తున్నామని చెప్తారు, యథార్థమైన హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నీ చిత్తము జరగాలి అని ప్రార్థించాలంటే భయపడతారు. ఎందుకోసమంటే దేవుని పైన విశ్వాసం లేకపోవటాన్ని బట్టి. మన తండ్రి అయినటువంటి అబ్రహాం యొక్క జీవితాన్ని చూస్తాం. అబ్రహాం యొక్క జీవితాన్ని చూసినట్లయితే తన భార్య అయిన శారాని రాజు తీసుకెళ్లి రాజు ఇంట్లో పెట్టేసుకున్నాడు. అప్పుడు అబ్రహాం ఏం చేయాలి? హీ మస్ట్ ఫైట్. ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు అబ్రహాము, ఏ నెవర్ కమ్ అవుట్, బయటికి రాలా. చాలామంది అంటారు అబ్రహాముకి భార్య మీద ప్రేమ లేదు, ప్రేమ ఉంటే కనుక ఖచ్చితంగా ఫైటింగ్ చేసేవాడే, ప్రేమ ఉంటే ఖచ్చితంగా తన భార్యను తీసుకొచ్చుకుంటానికి రాజు దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడేవాడే. కనీసం ఆయన మాట్లాడటానికి ధైర్యం లేకుండా ఊర్లో పెద్ద మనుషులు పట్టుకొని ఒక 10 మందిని రాయబారానికైనా పంపించేవాడు అబ్రహాము. రాయబారులు పంపించలేదు, డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేదు, రాజు కాళ్ళు పట్టుకుని బతిలాడలేదు, ఏమీ చేయకుండా ఎందుకు ఇంట్లో కూర్చున్నాడు అబ్రహాం? ఖచ్చితంగా అబ్రహాముకు శారాకు మధ్యలో ఏదో మనస్పర్ధలు వచ్చినాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా తన భార్య విషయంలో ఏ మాత్రం కూడా జాగ్రత్త లేకుండా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు. అదే కదా జరిగేది. ఈ రోజుల్లో అదే జరుగుద్దండి, జరుగుతుంది. దాని విషయంలో ఏమాత్రం కూడా సందేహం అక్కర్లేదు. ఈ చివరి కాల సమయంలో ప్రియులారా, సంఘాల మధ్య, ప్రజల మధ్యలో వచ్చే మనస్పర్ధాలు ఎంత సిల్లీగా ఉంటాయంటే, సేవకుల గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు ఏమాత్రం ఒంటి మీద భయం లేకుండా అయిపోయింది. ఏమాత్రం భయం లేకుండా ఒక సహోదరుని పైన ఒక కుటుంబము వ్యభిచార నేరాన్ని మోపారు. వ్యభిచార నేరాన్ని మోపినప్పుడు ఆ కుటుంబం వారి దగ్గర సాక్ష్యం ఏముంది అని చెప్పేసి అడిగితే ఆ యొక్క సహోదరి చాలా స్పష్టంగా చెప్తా ఉంది, నేను చూశానండి, ఆ సహోదరుడు తప్పు చేస్తుంటే నేను చూశాను అని ఆమె గట్టిగా మాట్లాడింది. సరే మంచిది, ఏం చూసావు, ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? ఆయన భార్య పిల్లలు ఉండగానే వేరే స్త్రీతో తప్పు చేసినాడు. సరే మంచిది, ఎప్పుడు చూసావు, నిజం చెప్పు అంటే, నేను చూసేటప్పుడు ఆయన ఆ వీధిలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన నడిచేటప్పుడు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడో తెలుసా? ఆయన నడుస్తూ ఉన్నప్పుడు పక్కింట్లోనే ఆ యొక్క సహోదరి ఉన్నది. సరే మంచిది, ఆయన ఇంట్లో నుంచి వచ్చినప్పుడు చూసావా? కాదండి, ఆయన నడుస్తూ వచ్చినప్పుడు పక్కన వాళ్ళ ఇంటి గేట్ ఉంది. ఈయన ఈ వీధిలో నడుస్తున్నప్పుడు ఎడమ పక్కన ఆ సిస్టర్ వాళ్ళ గేట్ ఉందట, ఆ ఇంట్లో ఆమె ఉన్నదట. ఈయన మాత్రం ఈ దారి గుండా నడుచుకుంటూ వస్తున్నాడట. ఆడ ఇల్లు ఉంది కాబట్టి ఈయన ఆమె తప్పు చేసినారు, ఈ ఉద్దేశం అది. నేను అన్నాను, కనీసం బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా మాట్లాడటానికి? ఒకవేళ ఆ ఇంట్లో నుంచి వచ్చినప్పుడు నువ్వు చూసే గనక సరే ఆయన వెళ్ళి ఇంట్లో ఏదో తప్పు చేసినాడని చెప్పేసి అనుకోవచ్చు. కానీ నువ్వు చెప్పేదేంటిది? ఆయన నడుస్తూ వచ్చినప్పుడు అక్కడ ఇల్లు ఉన్నది, ఇల్లుంటే ఆయన తప్ప, ఆయన ఆ వీధిలో నడవటం పొరపాట. ఈ చివరి కాల సమయంలో ప్రియులారా, చాలా సందర్భాల్లో ప్రజలు ఎలా తయారైపోయారంటే దేవుని యొక్క సేవకుల మీద నింద మోపుతానికి ఏమాత్రం భయపడట్లేదు, ఏమాత్రం కూడా వెనకడుగు వేయట్లేదు, ఏమాత్రం నోరును అదుపులో ఉంచుకోవట్లేదు. దేవుని యొక్క ప్రవక్త వర్తమానంలో ఒక మాట తెలియపరుస్తున్నాడు.
దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ టు ట్రాంప్ అపాన్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల పైన నింద మోపటం అనేది మంచి పని కాదు. యు హర్ట్ హిమ్ వెన్ యు డూ సో. ఆ విధంగా నీవు చేసినప్పుడు అతను నీవు గాయపరుస్తున్నావు. గాడ్ హ్యాడ్ కమిషన్డ్ మోజెస్. దేవుడు మోషేకు ఒక పరిచర్యను అప్పగించినాడు. హిస్ ఫెయిల్యూర్స్ మీన్ట్ నథింగ్. అతడు జరిగించినటువంటి పొరపాట్లు ఏమైనప్పటికీ దేవుని దృష్టికి అవి ఎంత మాత్రం కూడా లెక్కలోనికి లేవు. గాడ్ నోడ్ హిస్ హార్ట్. ఆయన హృదయం ఏంటో దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, దేవుని ప్రజల పైన నింద మోపటం అనేది మంచి పని కాదు. ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఎప్పుడైతే నీవు నింద మోపుతున్నావో నీవు అతన్ని గాయపరుస్తున్నావు. దేవుడు అతనికి ఒక పరిచర్యను అప్పగించినాడు. కాబట్టి ఆయన పరిచర్య అప్పగించినప్పుడు ఆయన పొరపాట్లు దేవుని దృష్టికి ఏమాత్రం కూడా లెక్కలేవు. ఎందుకంటే ఆయన హృదయం ఏంటో దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాలి, ఎప్పుడైనా ఒక సేవకుని గురించి కానీ ఒక తోటి విశ్వాసి గురించి కానీ మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది అంటారు, మేము పొరపాటుగా మాట్లాడామండి. పొరపాటుగా ఎవరూ మాట్లాడరు, ఎందుకంటే వాక్యం ఎన్నడూ అబద్ధం చెప్పదు. ఒకని హృదయం నిండి ఉండు దాన్ని బట్టి వారి నోరు మాట్లాడుతుందని వాక్యం సెలవిస్తుంది. నీవు ఎప్పటి నుంచో ఆ వ్యక్తి పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నావు గనక, అతని పట్ల వ్యతిరేకమైన ఉద్దేశం కలిగి ఉన్నావు గనకనే వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు తప్ప పొరపాటుగానో లేకపోతే ఉద్దేశం లేకుండానో ఏమాత్రం కూడా మాట్లాడట్లేదు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రకారంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసేటప్పుడు ప్రవక్త అంటున్నాడు, నో మ్యాటర్ వాట్ మోజెస్ డన్. మోషే ఏం చేసినాడో లెక్కలేదు. ఇట్ వాజ్ మోజెస్ ఆఫీస్ దట్ గాడ్ రెస్పెక్టెడ్. మోషేను దేవుడు ఎందుకు గౌరవించినాడంటే మోషే కలిగి ఉన్నటువంటి పనిని బట్టి దేవుడు గౌరవించినాడు. హీ వాజ్ ఎ ప్రాఫెట్. మోషే ఒక ప్రవక్త అయి ఉంటున్నాడు. హీ వాజ్ అబౌవ్ ఆల్ ద ప్రాఫెట్స్. ప్రవక్త మాత్రమే కాకుండా ఉన్న అందరి ప్రవక్తల కంటే కూడా గొప్పవాడై ఉంటున్నాడు. హీ వాజ్ రియల్లీ మోర్ దెన్ ఎనీ ప్రాఫెట్ దే హ్యాడ్. వాళ్ళు అప్పటి వరకు కలిగి ఉన్నటువంటి ఏ ప్రవక్త కంటే కూడా మోషే గొప్పవాడై ఉంటున్నాడు. When his own sister laughed at him for marrying an Ethiopian girl, he called them together and he said, don't you fear God? ఆయనకు సొంత సహోదరైనటువంటి మిరియాము ఒక ఇథియోపియా అమ్మాయిని వివాహం చేసుకోవటాన్ని బట్టి వారు నవ్వినారు, ఆయన పట్ల హేళన చేస్తున్నారు. అప్పుడు దేవుడు వారిని పిలిచి ఏమంటున్నాడంటే, మీకు దేవుడంటే భయం లేదా? దేవుడంటే భయం లేదా? దేవుడు అడుగుతున్నాడు, దేవుడంటే భయం లేదా? నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుకు మీరెందుకు భయపడలేదు? ఈనాడు ప్రియ సహోదరుడ సోదరి, మనుషుడు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పులోకి వస్తాడని దేవుడు సెలవిచ్చినాడు. ఈనాడు చాలా మంది మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత వాళ్ళే మర్చిపోతారు. ఓకే, మంచిదే, కానీ స్పోకెన్ వర్డ్ ఈస్ ద ఒరిజినల్ సీడ్ అనే వర్తమానంలో దేవునికి ప్రవక్త ఏమంటున్నాడు తెలుసా? వెన్ యూ స్పీక్ సంథింగ్, ద వర్డ్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ మౌత్ కెనాట్ బి డెడ్. నీ నోటు నుంచి వచ్చినటువంటి మాట ఏదైతే ఉందో అది ఎన్నటికీ చనిపోదు. ఆ మాట బయటికి వచ్చేది ఎల్లప్పుడూ ప్రయాణం చేస్తానే ఉంటుంది. ప్రయాణం చేస్తూ ఆ యొక్క మాట మరలా తిరిగి నీకు ఎప్పుడు కలుస్తుందో తెలుసా? తీర్పులో కలుస్తుందని ప్రవక్త సెలవిచ్చినాడు. అందుకనే వాక్యములో ప్రవక్త అంటున్నాడు, తీర్పు దినమున నీవు మాట్లాడిన తప్పుడు మాట నిమిత్తమై దేవుడు నిన్ను తీర్పులోకి వచ్చేటప్పుడు నీవు అనలేదు అని చెప్పినా దేవుడు ఒప్పుకోడు. ఎందుకోసమంటే నీ సొంత స్వరమే నీ చెవుల్లో వినిపిస్తుంది గనక నీవు దాని నుంచి తప్పించుకోలేవని ప్రవక్త సెలవిచ్చినాడు. ఎట్టి పరిస్థితుల్లో నీవు అబద్ధం ఆడలేవు. దేవుని దగ్గర కూడా మాటను తప్పించుకుంటానికి ప్రయత్నం చేయలేవు. చాలా మంది మాట్లాడుతుంటారు, అట్లా ఇది అది ఇది ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది, ఎలా మాట్లాడాలనుకుంటే అలా అయినా మాట్లాడాల్సిందంతా మాట్లాడి, రాజకీయ నాయకులు చెప్తారు కదా, ఒకవేళ నేను ఆ విధంగా మాట్లాడినట్లయితే, మాట్లాడతాడు ఆయన, మాట్లాడినట్లయితే అది మీ యొక్క హృదయాన్ని గనక గాయపరిచినట్లయితే వాళ్ళు గాయపరచబడ్డారు. నేను ఆ విధంగా మాట్లాడి ఉండకూడదు, బట్ యు ఆల్రెడీ స్పోక్. మాట్లాడి ఉండకూడదు, దాని విచారం వ్యక్తం చేయటం అంటారా? కాదు, అది తప్పించుకోవటం. కాబట్టి ఈనాడు దేవుని యొక్క ప్రజలుగా పిలువబడుతున్న వారు, సంఘములో విశ్వాసులుగా పిలువబడుతున్న వారు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, నోటికి ఏదొస్తే అది మాట్లాడి తర్వాత అంటారు ఏదో పొరపాటు అయిపోయిందిలేండి. విశ్వాసులం అంటే తెలిసి తెలియక మాట్లాడతాం. పాస్టర్ గారు కూడా మాట్లాడొచ్చా? పాస్టర్ గారు పెద్దోడు కదా, పాస్టర్ గారు మంచోడు కదా, ఆయన మమ్మల్ని క్షమించకూడదా? మా కోసం ప్రార్థన చేయకూడదా? చేయాల్సిందంతా చేసి మరలా లాస్ట్కి వచ్చేసి విశ్వాసులం కాబట్టి చేసామండి, పాస్టర్ గారు చేయకూడదు కదండి. వాట్ ఆర్ యు టాకింగ్ మై బ్రదర్ అండ్ సిస్టర్? నువ్వు మాట్లాడే మాట ఏంటి?
ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ నోటు నుంచి పలకబడిన ఏ మాట అయినా సరే, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి మాట అది ఎన్నటికీ చనిపోకుండా ఎల్లప్పుడూ ప్రయాణం చేసి తీర్పు దినమున నిన్ను కలుసుకుంటుంది దేవుని తీర్పు సింహాసనం ఎదుట. ఆ రోజున నేను అనలేదు అని తప్పించుకుంటానికి ఛాన్స్ లేదు. నేను దానికోసం ఒక ఉదాహరణ చెప్తాను. మన ఇంట్లో మన ప్రియమైన వారు, మన తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, బాగా మనకు అటాచ్డ్గా ఉండేవాళ్ళు, సరే సమయం బాగా లేక పరిస్థితులు బట్టి దేవుని పిలుపు అందుకునే వాళ్ళు చనిపోయారు అనుకోండి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత చెప్తా ఉంటారు, మా నాన్నగారండి ఏమా సువర్ణ అని పిలిచాడు, లేకపోతే మేరమ్మ అని చెప్పేసి పిలిచాడు. నాన్నే వచ్చాడేమో అని తిరిగి చూసేసరికి ఎవరూ కనిపించలేదు, కానీ ఆయన స్వరం మాత్రం చాలా గట్టిగా వినిపించింది. ఎందుకు వినిపించింది ఆ స్వరము? చాలా స్పష్టంగా వినిపిస్తుంది. చాలా స్పష్టంగా నీ పేరు పెట్టి నీ తండ్రిని ఏమని పిలుస్తాడో, తల్లి అంటాడా, అమ్మ అంటాడా, కుమార్తె అంటాడా, లేకపోతే మేరమ్మ అంటాడా, ఏ పేరు పెట్టి పిలుస్తాడో ఆ స్వరము చాలా స్పష్టంగా చెవులకి వినిపిస్తుంది. ఆ రోజున వాళ్ళు అన్నం తినరు, నిద్రపోరు. ఏంటి అంటే, మా నాన్న వచ్చి పిలిచాడండి, ఆయన చనిపోయి నెల అయింది, సంవత్సరం అయింది. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్ మై బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళు చనిపోయినారు నిజమే, స్వరం వినిపించింది కూడా నిజమే, ఏమాత్రం తప్పు పట్టొద్దు. చాలా మంది అంటారు ఇది నీ ఆలాపన, నీ భ్రమ, నువ్వు పిచ్చిలో ఉన్నావని చెప్పేసి అంటారు. పిచ్చి కాదు, భ్రమ కాదు, ఆలాపన కాదు, నిజం. ఎందుకంటే ఆయన పలికిన మాట, ఆయన పిలిచిన పిలుపు, ఆ స్వరం ఏదైతే ఉందో ఆ స్వరము చనిపోకుండా ఎల్లప్పుడూ పరిభ్రమిస్తూ తిరుగుతూ ఆ పర్టిక్యులర్ డే నాడు అది నీ దగ్గర నుంచి ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు నీ చెవులకు వినిపిస్తుంది. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, నీవు పలికిన మాట చనిపోదు, ఆ మాటకు మరణము లేదు, నీవు చెప్పిన చాడీలకు మరణము లేదు, నువ్వు ఆడిన అబద్ధాలకు మరణము లేదు, సేవకుని పట్ల, విశ్వాసుల పట్ల వ్యతిరేకంగా మాట్లాడిన తప్పుడు సాక్ష్యాలకు మరణము లేదు. అది మరణించాలి, నిన్ను మరలా తిరిగి తీర్పు దినమున కలుసుకోకూడదు అంటే ఒకే ఒక మార్గము, నీవు పశ్చాత్తాపపడి దేవుని రక్తము చేత కడగబడితే తప్ప నీకు దాని నుంచి విమోచన లేదు. డోంట్ టాక్ రబ్బిష్. అర్థం లేనటువంటి మురికి మాటలు మాట్లాడకండి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలమై ఉంటున్నాం, దేవుని సంతానమై ఉంటున్నాం. అందుకనే ప్రవక్త అంటున్నాడు, మన విమోచన చౌకైనది కాదు. ఎందుకంటే దేవుడే తన సొంత రక్తమును కార్చవలసి వచ్చింది మన విమోచన కోసమై. ఈనాడు బోధించే వాళ్ళు బోధిస్తుంటారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, కనీస మర్యాద లేకుండా, ఎదుటి వారికి కనీస గౌరవం లేకుండా అరే అంటారు, ఒరే అంటారు, ఏంటే అంటారు, ఎందుకు మాట్లాడతారో తెలియదు. ఎట్లాంటి దిక్కు తోచని పరిస్థితి లోపల ప్రజలు ఉన్నారంటే ప్రియులారా, ఎంత దారుణమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నారంటే నోటికి అదుపు లేకుండా. ఈ రాత్రికాల సమయంలో మనం అన్యులము కావచ్చు, భాష రాని వాళ్ళము కావచ్చు, చదువు రాని వాళ్ళము కావచ్చు, జ్ఞానం లేని వాళ్ళము కావచ్చు, మనకు మాట్లాడటం ఎలాగో తెలియకపోవచ్చు. ఎప్పుడైతే నీవు దేవుని రక్షకునిగా అంగీకరిస్తున్నావో, ఆ దేవుడు నీ లోపలికి వచ్చి నివాసం చేస్తున్నాడో ఖచ్చితంగా నీ భాష మారుతుంది, నీ వ్యవహారం మారుతుంది, నీ జీవిత విధానం మారుతుంది. ఎందుకంటే పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు అని సెలవిచ్చినాడు. ఎప్పుడైతే క్రీస్తు నీలో జీవిస్తున్నాడో ఆ విధంగా అర్థం లేని మాటలు క్రీస్తు మాట్లాడతాడా? ఎప్పుడైతే క్రీస్తు నీలో జీవిస్తున్నాడో వ్యర్థమైన మాటలు దేవుడు ఉచ్చరిస్తాడా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు అది. కాబట్టి సంగమా జాగ్రత్త, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈనాడు మన ప్రవక్త విలియం బ్రానం గారు చేపలు పడటానికి యాపిల్ తోటలో ఉన్నటువంటి చిన్న మడుగు, నీటి మడుగు దగ్గరికి వెళ్ళాడు. ఆ యాపిల్ తోట యజమాని దేవుని నమ్మేవాడు కాదు, ఒక నాస్తికుడు. ఆయన విలియం బ్రానం గారి గురించి చాలా సందర్భాల్లో విన్నాడు, కానీ చూడటం అదే మొదటిసారి. విలియం బ్రానం గారి యొక్క సహోదరుడు, అంటే ఆయన తోటి సేవకుడు, ఆ తోట యజమాని, ఇద్దరు కూడా ఫ్రెండ్స్. కాబట్టి వెళ్ళి, అయ్యా మీ తోట మధ్యలో ఉన్నటువంటి యొక్క మడుగుల్లో చేపలు పట్టుకోవచ్చా అంటే, ఎవరెవరు వచ్చారు? నేను నా స్నేహితుడైనటువంటి బ్రానం వచ్చాం. ఎవరు? విలియం బ్రానామా? అవునండి. అయితే ఆయన గురించి నేను చాలా సందర్భాల్లో విన్నాను, ఏదో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి
ఏదో ఆయన ప్రార్థన చేసి స్వస్థతలు జరుగుతున్నాయని, చనిపోయిన వాళ్ళు లేస్తున్నారని తెలిసింది. ఆయన నేను దేవుని నమ్మును, కానీ ఆయన అంటే నాకు కొంచెం రెస్పెక్ట్ ఉంది, సరే మీరు నిరభ్యంతరంగా వచ్చి మీరు చేపలు పట్టుకోవచ్చు అని చెప్పాడు. వచ్చిన తర్వాత వాళ్ళు చేపలు పడతానికి ఒక చిన్న మడుగు దగ్గరికి వస్తే అప్పటికే చనిపోయిన చేప నీటి మీద తేలాడిపోయి ఉన్నది. ఆయన చేపలు పడటానికి వల వేస్తున్నప్పుడు దేవుడు విలియం బ్రానాం గారితో, మన సహోదరుడు, మన ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. స్పీక్ టు దట్ ఫిష్, ఆ చేపతో మాట్లాడు, అది జీవాన్ని పొందుకుంటుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆ చేపతో మాట్లాడు, జీవాన్ని పొందుకుంటుంది. ఎప్పుడైతే దేవుడు ఆయనకు ఆజ్ఞాపించినాడో ఆయన చేపతో మాట్లాడినప్పుడు చేప జీవాన్ని పొందుకొని అది మరలా తిరిగి నీళ్ళ లోపల ప్రయాణం చేస్తూ లోపలికి వెళ్ళిపోయింది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు తెలుసు ఇలాంటి కార్యములు ఎలా ఎన్ని జరిగినాయి ప్రవక్త జీవితంలో. ఉడతలు కలుగును గాకని పలుకు, ఉడతలు సృష్టించబడతాయి. ఆ మంచు తుఫానుతో మాట్లాడు, ఆ యొక్క తుఫాను నిమ్మలమవుతుంది. మనకు తెలుసు కాదు ఈ సంఘటనలన్నీ కూడా జరిగేటప్పుడు ప్రియులారా, ఆయన తన నోటి ద్వారా పలకబడినటువంటి మాటను దేవుడు ఎంతగా గౌరవించి దాన్ని నెరవేర్పు జరిగించినాడు. హౌ ఇట్స్ పాసిబుల్ టు హిమ్, ఆయనకు అది ఎలా సాధ్యమైంది. ఆయన తన నోటిని ఎంత పవిత్రంగా కాపాడుకుంటే ఆ నోటి ద్వారా పలకబడిన మాటను దేవుడే గౌరవించే స్థాయికి వచ్చినాడు ఆయన. హల్లెలూయా. గాడ్ రెస్పెక్టెడ్ హిమ్, గాడ్ రెస్పెక్టెడ్ హిస్ వర్డ్. దేవుడు ఆయన్ని గౌరవించినాడు, ఆయన నోటి నుంచి వచ్చిన మాటను గౌరవించినాడు. హటి రైట్ యొక్క గృహానికి వెళ్ళి, ఇదిగో సహోదరి హటి రైట్, ఇదిగో నీవు ఏమి కావాలో కోరుకో, నేను నీకు ఇచ్చుచున్నాను అని సెలవిచ్చినాడు. హటి రైట్ ఆలోచిస్తా ఉంది ఆ యొక్క దీన సహోదరి, ఇదిగో నీ చెల్లెలకు కాళ్ళు లేవు, తర్వాత నీ ఇంట్లోపల ధనము లేదు, నీ చెల్లెలకు కాళ్ళు రావాలా, నీ ఇంట్లో ధనము కావాలా, ఏది కావాలో కోరుకో, నేను ఇస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఆ సహోదరి ఆలోచించి నా 2 కుమారులకు మారు మనసు కావాలి అనింది. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, యూ హ్యావ్ చూసెన్ ఎ రైట్ థింగ్ మై సిస్టర్. సహోదరి, నీవు సరైన దాన్ని ఎన్నుకున్నావు, ఇదిగో నీ 2 పిల్లలకు మారు మనసు ఇచ్చుచున్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇస్తాడని చెప్పలా, నేను ప్రార్థన చేస్తే కలుగుతుందని చెప్పలే. ఎస్, ఐఎమ్ గివింగ్. ఆయన మాటను దేవుడు గౌరవించినాడు. వీళ్ళిద్దరి మాటలు చూస్తూ అక్కడ హేళన చేస్తున్నటువంటి యవనస్తులైనటువంటి 2 పిల్లలు కొంత సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ వచ్చి కన్నీళ్లు విడుస్తూ దేవునికి తమ జీవితాన్ని అప్పగించుకున్నారు. ఎంత గొప్ప కార్యం జరిగింది ప్రియులారా. హౌ గాడ్ రెస్పెక్టెడ్ హిస్ వర్డ్స్. ఎలా దేవుడు ఆయన మాటని గౌరవించినాడు. ఆయన తన నోటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే, ఆయన నోరు ఎంత పవిత్రంగా ఉంటే, ఆయన మాట ఎంత విలువైనదిగా ఉంటే దేవుడు గౌరవించాలి. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన కార్యం ఏంటంటే, ప్రవక్త వర్తమానంలో చెప్తున్నాడు, ఈ చివరి కాల సమయంలో దేవుడు నడవాలంటే ఆయనకు భౌతిక సంబంధమైన కాళ్ళు లేవు, నీ కాళ్ళ ద్వారా దేవుడు నడుస్తున్నాడు. ఆయన మాట్లాడాలంటే భౌతిక సంబంధమైన నాలుక లేదు, నీ ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన చూడాలంటే నీ కళ్ళ ద్వారా చూస్తున్నాడు, వినాలంటే నీ చెవుల ద్వారా వింటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, దేవుడు నీ ద్వారా తాను చేయవలసిన కార్యములన్నీ కూడా జరిగిస్తున్నాడు. హి వాంట్ టు స్పీక్ త్రూ యువర్ మౌత్. దేవుడు నీ నోటి ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు ప్రియమైన సంగమా, దేవుని యొక్క వధువా, దయచేసి గమనించండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి యొక్క నోటిని దేవుడు వాడుకోగలుగుతాడు. ఎవరి నోటి ద్వారా దేవుడు మాట్లాడగలుగుతాడు. ఎప్పుడు ఎదుటి వారి గురించి చాడీలు చెప్తూ, దేవుని సేవకుని గురించి, దేవుని యొక్క ప్రజల గురించి, తోటి విశ్వాసుల గురించి చాడీలు చెప్తూ, అబద్ధాలు చెప్తూ, బూతులు మాట్లాడుతూ, భయంకరమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసేటటువంటి వారితో దేవుడు మాట్లాడతాడా? కెన్ వి ఎక్స్పెక్ట్ దట్? మీరు దాన్ని ఊహించగలరా? కనీసం ఎలా సాధ్యమవుతుంది? అందుకనే వాక్యములో ప్రభు గురించి రాయబడింది, ఆయన వ్యర్థముగా మాట్లాడువాడు కాదు, సంత వీధుల్లో కేకలు వేసేవాడు కాదు. ఆయన నోరు తెరిచి ఇలాగను బోధించిన, నోరు తెరిచి ఇలాగ మాట్లాడి, నోరు తెరిచి ఈ విధంగా మాట్లాడను అంటే, ఆ విధంగా మాట్లాడేంత వరకు ఆయన ఎట్లా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. he never spoke any kind of vulgar, any kind of waste things అన్నమాట. ఏ విధమైన వ్యర్థమైన మాటలు ఉచ్చరించలేదు. ఆయన మాట్లాడేటప్పుడు వాక్యాన్నే పలికినాడు. నోరు తెరిచి ఇలాగ బోధించసాగారు అంటే, ఆయన బోధించే బోధ తప్ప అంతకుముందు ఏం మాట్లాడట్లే. అర్థం చేసుకుంటున్నారా? ఎంతగా నీ నోటిని కాపాడుకుంటే దేవుడు దాని ద్వారా మాట్లాడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చాలా స్ట్రిక్ట్గా బోధిస్తుంది ప్రియులారా. వ్యర్థమైన మాటలు ఉచ్చరించిన నీవు ఖచ్చితంగా దాన్ని తీర్పు దినమున కలుసుకోబోతున్నావు. గాడ్ ఈస్ గోయింగ్ టు మీట్ యు దేర్ విత్ యువర్ ఓన్ వర్డ్స్ అండి. నీ సొంత మాటలతో దేవుడు కలుసుకుంటాడు. నీవు తప్పించుకుంటానికి వీల్లేదు. ఏమాత్రం నేను అనలేదని తప్పించుకుంటానికి వీల్లేదు. చాలా మంది ఒకరితో మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత వాళ్ళు వచ్చేసి వీళ్ళే చెప్తారు, వీళ్ళని మధ్యలో సాక్షిగా పెట్టేసి అడిగితే వాళ్ళు అంటారు, మేము అనలేదండి, ఈయనే కావాలని చెప్తున్నాడండి. ఓకే, అది తప్పించుకోవచ్చు.
కానీ దేవుని దగ్గర తప్పించుకుంటానికి మార్గం లేదు. కారణం ఏంటంటే నీ సొంత స్వరము నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతుంది. ప్రియమైన సహోదరుడు సోదరి, పీపుల్ ఆర్ టాకింగ్ సో మెనీ థింగ్స్ అగైన్స్ట్ అబ్రహాం. అబ్రహాంకు వ్యతిరేకంగా ప్రజలు ఎన్నో మాట్లాడుతున్నారు. ఆయనకు భార్య అంటే ప్రేమ లేదు, భార్య అంటే ఇష్టం లేదు, కాబట్టి భార్యను రాజు తీసుకెళ్ళినా సరే యుద్ధానికి వెళ్ళట్లేదు. ఈయనే మనిషి అండి, కొంచెమైనా జ్ఞానం ఉండొద్దా? కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా? కొంచెమైనా మానవత్వం ఉండక్కర్లేదా? భార్యను తీసుకెళ్తే ఏంటి? ఈ రోజు లోపల తీసుకెళ్ళడం కాదు, భార్య గురించి ఎవరో ఏమో మాట్లాడినారని చెప్తే వీళ్ళు వాళ్ళ గురించి 100 మాట్లాడతారు. ఏంట్రా నా భార్య గురించి మాట్లాడేంత వాడవైపోయినావా నీవు? ఇప్పుడు గొడవలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, రోడ్డు మధ్య పోట్లాట్లు జరుగుతాయి. బట్ అబ్రహాం డిడ్ంట్ సేడ్ సింగిల్ వర్డ్ అగైన్స్ట్ ద కింగ్. రాజుకు వ్యతిరేకంగా అబ్రహాం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే, దీని తర్వాత చూద్దాం. ఇంకో సంఘటన చూద్దాం. శత్రువులు వచ్చేసి లోతు భార్యను, వారి పిల్లలను, వాళ్ళ దగ్గర పనిచేసే పనివారిని, వారి భార్యలను, వారి పిల్లలను ఏం చేసినారట? బంధించి తీసుకెళ్ళిపోయినారు. బంధించి తీసుకెళ్ళిపోతే అబ్రహాం ఏం చేస్తున్నాడు? వెంటనే తన దగ్గర పనిచేసే పని వాళ్ళందరినీ కూడా తీసుకొని కత్తులు పట్టుకొని యుద్ధానికి బయలుదేరి ఆ శత్రువులందరినీ కూడా హతము చేసి లోతుకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా విమోచించి తీసుకొని వచ్చేసినాడు. ఎవరు చేసినారు ఆ పని? అబ్రహాం చేశాడు. సొంత భార్యను తీసుకెళ్తే మౌనంగా ఉన్నటువంటి అబ్రహాము లోతు యొక్క కుటుంబాన్ని తీసుకెళ్తే తట్టుకోలేక, భరించలేక పరిగెత్తుకొని వెళ్ళిపోయి యుద్ధము చేసి వారిని విడిపించుకొని తీసుకొచ్చినాడు. వచ్చేవాడు ఉట్టిగా రాకుండా వాళ్ళ దగ్గర డబ్బంతా కూడా కొల్లగొట్టుకొని వాళ్ళ బంగారం వెండి అంతా కూడా తీసుకొచ్చేసి మార్గమధ్యం లోపల మెల్కీసెదెకును కలుసుకొని, అయ్యా నీకోసం తీసుకొచ్చినా దాంట్లోంచి దశభాగం ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర రొట్టె మరియు ద్రాక్షరసం తీసుకొని మళ్ళా బయలుదేరి ఇంటికి వచ్చేసినాడు. అబ్రహాము తన భార్య విషయంలో మౌనంగా ఉండటం ఏంటిది? లోతు కుటుంబ విషయంలో అంతగా రోషం కలిగిన వాడు వెళ్ళిపోయి యుద్ధం చేసి ప్రాణాలకు తెగించి పోరాటం చేయాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈస్ ద సీక్రెట్? ఆ రహస్యం ఏంటి? భార్య అంటే భయం లేదు, భార్య అంటే ప్రేమ లేదు, మిగతా వాళ్ళంటే అంత రెస్పాన్సిబిలిటీ, అంత గొప్ప ప్రేమ. ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా జనాలు మాత్రం మాట్లాడుకుంటారు బాగా. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాముకు తెలుసు దేవుడు శారా ద్వారా తనకు కుమారుని ఇస్తానన్న వాగ్దానం. ఒకవేళ శారా మీద గనక రాజు చెయ్యేస్తే దేవుని వాగ్దానం ఫెయిల్ అయిపోద్ది. కాబట్టి ఆమెను కాపాడవలసిన బాధ్యత నాది కాదు, దేవుందే. ఆమేన్. అబ్రహాం ఏం గుర్తించినాడు? ఇట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద సారా. శారాని కాపాడవలసిన బాధ్యత దేవుంది. ఆమెని క్షేమంగా తీసుకొచ్చి నా దగ్గర పెడితే అప్పుడు మేము పిల్లల్ని కంటాం, అప్పుడు దేవుని వాగ్దానం జరుగుద్ది. హల్లెలూయా. లోతు విషయం ఎందుకు శ్రద్ధ వహించినాడు? లోతుకు దేవుని వాగ్దానం లేదు, లోతును దేవుడు రమ్మనలేదు. అబ్రహాం పట్టించుకోకుంటే వాళ్ళు చనిపోతారు, వాళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి లోతుకు దేవుని వాగ్దానం లేదు కనుక లోతును కాపాడవలసింది అబ్రహామే. కాబట్టి అబ్రహాము యుద్ధానికి వెళ్ళి లోతును కాపాడినాడు. శారా విషయంలో మౌనంగా కూర్చున్నాడు. జస్ట్ సింప్లీ సేట్, మంచిగా కూర్చున్నాడు, నొలక మంచం వేసుకొని పడుకున్నాడు, ఏ మాత్రం కూడా రంది లేదు, మంచిగా తింటున్నాడు, ఏ మాత్రం బాధపడట్లేదు. కారణం ఏంటంటే హీ నో వెరీ వెల్ అబౌట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానం గురించి బాగా ఎరిగినవాడు అబ్రహాం. కాబట్టి రాత్రి కాల సమయంలో ప్రియులారా, ఎవరైతే దేవుని పైన ఆనుకుంటారో, ఎవరైతే దేవుని వాగ్దానం నమ్ముతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యం నమ్ముతారో, వారు నిమ్మలంగా దేవుని పైన జీవిస్తారు. వారు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటారు. ఏమాత్రం కలత చెందరు, ఏమాత్రం గాబరపడరు, ఏమాత్రం కూడా తొందరపడరు. కారణం ఏంటంటే వాళ్ళకు తెలుసు వాళ్ళ స్థానం ఏంటి, వాళ్ళ పిలుపు ఏంటి, వాళ్ళ ఎన్నిక ఏంటి, వాళ్ళ యొక్క దేవుని యొక్క కార్యం ఏంటి అనేది. కాబట్టి నేను చెప్పా, ఎవరో వస్తానంటే రండి మా చర్చిలో నడిపించుకోండి అని చెప్పేసాను. కారణం ఏంటి? నాకు తెలుసు నా పిలుపు ఏంటో నాకు తెలుసు. దేవుడు నన్ను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నటువంటి సంఘాలన్నిటి కోసం తీర్పులు అడగడు, నా సంఘం కోసం మాత్రమే నన్ను అడుగుతాడు. చాలామంది అంటారు, మేము పలానా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తానికి అక్కడ సంఘాన్ని స్థాపించినామండి, ఆ జిల్లాను డెవలప్మెంట్ చేస్తానికి వచ్చాము. ఒక ఆయన అంటాడు, నేను ఆ జిల్లాను డెవలప్మెంట్ చేస్తానికి వస్తున్నాను, నేను వరంగల్ని డెవలప్మెంట్ చేస్తానికి వచ్చాను. అమ్మో, మీరు కనుక డెవలప్ చేస్తానికి వస్తే మరి మా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, సీఎం ఏం చేస్తున్నాడు, పిఎం ఏం చేస్తున్నారు, వీళ్ళు డెవలప్ చేస్తారట. నీ డెవలప్మెంట్ కోసం నీవు ప్రయాసపడుతున్నావే తప్ప ప్రజల డెవలప్మెంట్ కోసం కాదు.
దేవుడు నేను దేశం మొత్తానికి జవాబుదారిగా ఉంచలేదు. నీ స్థానిక సంఘం నిమిత్తమే జవాబుదారిగా నీవు ఉన్నావు. యు ఆర్ ఓన్లీ ఆన్సరబుల్ ఫర్ యువర్ ఓన్ చర్చ్. నీ యొక్క సొంత సంఘం కోసం మాత్రమే నీవు జవాబుదారుడివి. ఇదంతా ఏంటంటే నీ లోపల ఉన్నటువంటి అహాన్ని చల్లార్చుకుంటానికి, నీ లోపల ఉన్నటువంటి యొక్క దురాలోచన నెరవేర్చుకుంటానికి దేవుని మీద పెట్టి ఈ విధమైనటువంటి దొంగ సాకులు చెప్తా ఉంటున్నారు. బట్ మై బ్రదర్ అండ్ సిస్టర్, దయచేసి గమనించండి, మనము దేవుని పైన ఆనుకొని జీవించాలి. మన విశ్వాసం క్రీస్తు లోపల లంగరు వేయబడాలి. అబ్రహాం విశ్వాసం క్రీస్తులో ఉన్నది గనక, అబ్రహాం యొక్క నమ్మకం దేవునిలో ఉన్నది గనక, అబ్రహాము దేవుని యొక్క వాగ్దానం నమ్మినాడు గనక తన భార్య విషయంలో చింతపడట్లే. రాజు అండి తీసుకెళ్ళింది. ఏం చేస్తాడు రాజు? ఈ నెవర్ టచ్ మై వైఫ్. ముట్టుకోడు. ఆఖరికి ఆమె దగ్గరికి వచ్చి నిలబడి కూడా నిలబడడు. ఏంటా ధైర్యము? ఏంటా మొండి ధైర్యము? మొండి ధైర్యము కాదు, విశ్వాసం అంటారు దాన్ని. దేవునామానికి మహిమ కలుగును గాక. అది మొండి ధైర్యము కాదండి, విశ్వాసము. అందుకనే మన విశ్వాసం గురించి ప్రవక్త అంటున్నాడు, యువర్ ఫెయిత్ షుడ్ బి రెక్లెస్ అని చెప్పేసి అన్నాడు. అంటే చాలా మొరటైనదిగా, కరుకైనదిగా నీ యొక్క విశ్వాసం ఉండాలి. ఎంతటి కరుకైనదంటే ఇలాంటి పరిస్థితి లోపల యొక్క కరుకైన విశ్వాసం రుజువుపరచబడుతుంది. యూ షుడ్ రిలే, యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుని పైన నీవు ఆనుకోవాలి, దేవుని పైన నీవు నిలబడాలి, ఆయన వాగ్దానం పైన విశ్వాసం ఉంచాలి. కాబట్టి నా సహోదరుడ సోదరి, డోంట్ టాక్ రబ్బిష్ అబౌట్ యువర్ బ్రదరన్ అండ్ సిస్టర్స్ అండ్ పాస్టర్స్. నేను చాలా సందర్భాల్లో గమనించాను, ఎందుకు ఒక సంఘ విశ్వాసులు మిగతా సేవకుల గురించి చులకనగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఒక సంఘ విశ్వాసులు మిగతా సేవకుల గురించి, విశ్వాసుల గురించి చాలా ఎబ్బెట్టుగా మాట్లాడుతున్నారు అని నేను దాని గురించి కొంచెం లోతుగా ఆలోచించాను. వేర్ ఇట్ స్టార్టెడ్, ఎక్కడ ప్రారంభించబడింది ఇది అన్నప్పుడు బైబిల్ గ్రంథం దానికి ఒక సమాధానం చెప్పింది. ఏలియా ప్రవక్త దేవుడితో కొనిపోబడేటప్పుడు ఎలీషాను దేవుడు ఎలీషా ఏలియా ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు. ఆకాశం నుంచి అగ్నిరథములు వచ్చి ఏలియాను తీసుకెళ్లిపోయినాయి. తర్వాత వచ్చేసి ఏలియాకు దుప్పటి రెండుగా చీల్చబడి రెండంతల అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా వచ్చేసి ఆ యొక్క నది దగ్గర నిలబడి ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని కొట్టేసరికి ఆ యొక్క నది చీలిపోయింది. ఆరిన నేల మీద నడుచుకుంటూ బయటకు వచ్చేసరికి 42 మంది పిల్లలు అక్కడ నిలబడి ఎలీషాను హేళన చేస్తున్నారు. ఏమని హేళన చేస్తున్నారంటే, బోడివాడా ఎక్కిపొమ్ము, బోడివాడా ఎక్కిపొమ్ము అని చెప్పేసి అన్నారు. అండ్ హీ వాజ్ అన్ బాల్ హెడ్, ఆయన ఒక బట్టతల కలిగిన వాడు. ఆయన చూసి బోడివాడ ఎక్కిపొమ్ము అని చెప్పేసి అంటే ఆ మాట యొక్క భావం ఏంటిది? నీవు నీ యజమానుడు లేకపోతే మీ ప్రవక్త అని చెప్పేసి ఏలియా గురించి అంటున్నావు. ఏలియా దేవుని చేత కొనిపోబడ్డాడు, ఎత్తబడ్డాడు అని చెప్పేసి చెప్తున్నారు కదా, అది నిజమా? అది అబద్ధం. మీ యజమానుడు ఎత్తబడ్డట్లుగా నీవు కూడా ఎక్కిపోవాడికి అని వాళ్ళు అతని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు అవమానపరుస్తున్నారో వెంటనే ఎలీషా వారిని శపించినాడు. అడవిలో నుంచి ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లలని చీల్చి చంపేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉన్నది. చిన్నపిల్లలు తెలిసి తెలియక మాట్లాడితే ఎలీషా ప్రవక్త అంత తీవ్రంగా స్పందించాలా, అంత తీవ్రంగా వాళ్ళని శపించాలా అని చెప్పేసి ఆలోచిస్తే వాళ్ళు మాట్లాడింది సాధారణమైన విషయం కాదు. దేవుడు ఆ కాలంలో జరిగించినటువంటి అత్యుత్తమమైనటువంటి పనిని వాళ్ళు అవమానించినారు. వాళ్ళు ఎలీషాను అవమానపరచలే, దేవుని కార్యం అవమానపరిచినారు. ఫ్రమ్ వేర్ దే లెర్న్ దట్, వాళ్ళు ఎక్కడి నుంచి దాన్ని నేర్చుకున్నారు? వాళ్ళ గృహాల నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో మాట్లాడుకుంటున్నారు ఏమని, ఏలియాట ఎత్తబడ్డాడట, ఏలియానట ఆకాశం నుంచి అగ్నిరథాలు వచ్చి తీసుకుపోయినాయట. ఎంత జోక్ అది, ఎంత జోక్ ఆఫ్ ది వీక్, జోక్ ఆఫ్ ది మంత్, జోక్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటే పిల్లలు అక్కడ కూర్చొని వింటున్నారు. విన్న పిల్లలు బయటకు వచ్చేసి ఎలీషాతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియులారా, పిల్లలు చేసే తప్పు తల్లిదండ్రుల ద్వారా ప్రారంభించబడుతుంది. పిల్లలు మాట్లాడే మాటలు తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళను కూర్చోబెట్టి ఇలా మాట్లాడమని నువ్వు నేర్పాల్సిన పని లేదు. వాళ్ళ ముందు నువ్వు ఏది చేస్తున్నావో దాన్నే వాళ్ళు నేర్చుకుంటారు. యు ఆర్ ద మిర్రర్ ఫర్ దెమ్. వాళ్ళకు నీవు అద్దము లాంటి వాడవు, అద్దము లాంటి దానవు. వాళ్ళని నీవు చూస్తే నిన్ను నువ్వు చూసుకున్నట్లే, నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి పిల్లలు ఎక్కడ నేర్చుకుంటున్నారు? వాళ్ళ సొంత గృహాల నుంచి నేర్చుకుంటున్నారు. కాబట్టి విశ్వాసులు కూడా వేరే సంఘాల గురించి, వేరే కాపర్ల గురించి, వేరే సేవకుల గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ నిలబడ్డటువంటి వాళ్ళ యొక్క తండ్రి వాళ్ళకి అది నేర్పిస్తున్నాడు. విశ్వాసుల ముందు వేరే సేవకుల గురించి మాట్లాడుకోవటం,
విశ్వాసులతో మాట్లాడుతూ వేరే సేవకుల గురించి, వేరే సంఘ విశ్వాసుల గురించి చులకనగా మాట్లాడటం. ఏదైతే ఈయన విత్తుతున్నాడో తర్వాత ఆ పిల్లలు అదే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు చేసే తప్పిదానికి వాళ్ళ సంఘ కాపరి బాధ్యుడై ఉన్నాడు. కాబట్టి సంఘానికి సరైనది నేర్పించాలి, సంఘానికి సరైనది బోధించాలి, సంఘానికి వాక్యాన్ని నేర్పించాలి. సంఘంలో మనం చూస్తున్నాం, వాక్యము నేర్పించబడుట ప్రాముఖ్యమైన విషయం. వర్తమానంలో ప్రవక్తను చూస్తాం, వేదిక మీద కూర్చున్నటువంటి వారిని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చిన నా ప్రశస్తమైన సహోదరులు, రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చిన ప్రశస్తమైన సహోదరులు, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ నుంచి వచ్చిన ప్రశస్తమైన సహోదరులు, ఈజ్ కాలింగ్ దెమ్ యాజ్ ఏ ప్రైషియస్ బ్రదర్స్. వాళ్ళని ఏమని సంబోధిస్తున్నాడు? ప్రశస్తమైన సహోదరులారా. ప్రవక్త ఏం అది నేర్పిస్తే వీళ్ళు వాళ్ళను వదిలిపెట్టేసి వర్తమానకులున్నాయి, ఒరే పిచ్చోడా, ఒరే అది ఇది అది, నోరు ధరిస్తే వాడు వీడు తప్ప కనీసం సహోదరుడు అనే మాట సంబోధించలేకపోతున్నారు. సంఘంలో ఉన్న విశ్వాసులు కావచ్చు, వాళ్ళకంటే వయసు ఎక్కువ వారిని కనీసం బ్రదర్ని సంబోధించలేకపోతున్నారు, వాళ్ళని పేరు పెట్టి సంబోధిస్తున్నారు. అంటే ఎంత అహంభావం హృదయంలో నిండి ఉంటుందో గమనించండి. తోటి వారిని సహోదరుడు అని సంబోధించడానికి తప్ప. ప్రవక్తను అడిగినారు, మిమ్మల్ని ఏమని పిలవాలండి? రెవరెండ్ అని పిలవాలనా, డాక్టర్ని పిలవాలనా, బిషప్ అని పిలవాలనా అన్నప్పుడు ప్రవక్త అన్నాడు, ఇఫ్ యూ లవ్ మీ కాల్ మీ యాజ్ ఎ బ్రదర్. నీవు నన్ను ప్రేమించినట్లయితే నన్ను సహోదరుడు అని సంబోధించు. దేవునామని మహిమ కలుగును గాక. ప్రియులారా, మన తోటి సహోదరి సహోదరులను బ్రదర్ అండ్ సిస్టర్ అని సంబోధించినంత మాత్రాన మన నెత్తి మీద ఉన్న కిరీటం మురికాలలో పడిపోదు. మన తల మీద పెట్టుకున్న కిరీటాలు కింద రాలిపోవు, కిరీటంలో ఉన్న వజ్రాలు రాలిపోవు బయటికి. నీవు ఆ ప్రకారంగా చేసినట్లయితే ప్రజలు నీ నుంచి నేర్చుకుంటారు. దేవుని యొక్క ప్రజలనే వాళ్ళు దేవుని యొక్క ప్రవక్త నుంచి నేర్చుకోవాలి. ఏమైనా నేర్చుకున్నారంటే, మాకు 7 సంఘాలు తెలుసండి, 7 ముద్రలు తెలుసండి, దాని 70 వారాలు తెలుసండి, ఓకే, ఇట్స్ ఆల్ రైట్, దట్ ఈస్ వెరీ నీడ్ టు ద చర్చ్ టుడే. అది సంఘానికి చాలా అవసరము. కానీ దానికంటే ముందుగా వాక్యం యొక్క జీవితం నీ లోపల రూపాంతరం చెందాలి. ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ యువర్ లైఫ్ స్టైల్. నీ జీవిత విధానం అది బయటికి రావాలి. కాబట్టి ప్రియులారా, మనకు తెలుగులో ఒక సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని చెప్పేసి. ఆవు గట్టున మేస్తే దూడ కూడా గట్టున మేయటం నేర్చుకుంటుంది. ఆవు చేలోకి దిగితే దూడ కూడా చేలోకి దిగుతుంది తప్ప గట్టున మేయదు. దట్ ఈస్ ద రీజన్ ద మినిస్టర్ ఆఫ్ ద చర్చ్ షుడ్ గివ్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్. సంఘానికి దేవుని సేవకుడు సరి అయినటువంటి ఉదాహరణ ఇవ్వాలి. ఆయన జీవితం వాళ్ళ లోపల రిఫ్లెక్ట్ కావాలి. ప్రియ సంగమా, ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోనండి, మీరు దేవుని యొక్క పిల్లలై ఉంటున్నారు, మీరు దేవుని యొక్క సంతానమై ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని లోకములో చూపించేటటువంటి అద్దాలు, ప్రతిబింబము, తర్వాత రాయబడిన దేవుని యొక్క పత్రికలై ఉంటున్నారు. కాబట్టి ఎవ్రీ చర్చ్ మెంబర్, సంఘములో ఉన్న ప్రతి సంఘ సభ్యుడు సభ్యురాలు కూడా ఖచ్చితంగా సరైన జీవిత విధానాన్ని కలిగి జీవించాలి. సో ఇట్ ఇస్ నాట్ గుడ్ టు ట్రాంప్ అపాన్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల పైన నింద మోపటం అనేది మంచి పని కాదు అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు ప్రవక్త ద్వారా. మంచిది కాదు, ఇది మీకు సరైనది కాదు, సంఘానికి ఇది ఏమాత్రమూ తగినది కాదు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని యొక్క సేవకుల్ని, దేవుని యొక్క బిడ్డల్ని గౌరవించడం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ప్రవక్త అంటున్నాడు, గాడ్ విల్ రెస్పెక్ట్ యూ. దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన సేవకుని గౌరవించినందుకు. నీవు ఆయన సేవకుని గౌరవించిన కారణాన్ని బట్టి దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడు. ఎంత గొప్ప మాట అండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆయన ఒక సాధారణమైన విశ్వాసైన మనల్ని గౌరవించడం అంటే మామూలు విషయం కాదు అది. బట్ అది ఎప్పుడు జరుగుతుందంటే నీవు ఆయన సేవకుని గౌరవించినప్పుడు. కాబట్టి ప్రియులారా, దేవుని సేవకుల్ని గౌరవించాలి. దేవుని యొక్క సేవకుల్ని మనము మర్యాద ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు సంబంధం లేదు, అది ఆయనకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధం అని వర్తమానంలో ప్రవక్త సెలవిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో గమనించండి, God can put his entire spirit upon a man if he wants to. దేవుడు తన యొక్క సమస్తమైనటువంటి ఆత్మను ఒక మనిషి పైన ఆయన అనుకున్నట్లయితే ఉంచగలడు.
or he can scatter it among thousands of if he wants to. లేక ఆయన కోరుకున్నట్లయితే కొన్ని వేల మంది మీదకి దాన్ని విభాగించగలడు. One day he put his whole spirit upon a man called Jesus. ఒక రోజున ఆయన తనకి సమస్తమైన ఆత్మను యేసు అని పిలువబడే ఒక మనుషుని పైన దేవుడు ఉంచాడు. Now he scattered it through his churches everywhere. ఇప్పుడు ఈ రోజున దేవుడు తన యొక్క ఆత్మను తన సంఘాలకు పూర్తిగా విభాగించి పంచిపెడుతున్నాడు. God keeps his commission. దేవుడు తన యొక్క ఆజ్ఞను కాపాడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, దేవుడు తన ఆత్మను ఒక మనిషి పైన ఆనాడు పూర్తిగా విభాగించి లేకపోతే మనిషి పైన ఉంచి ఈ చివరి కాల సమయం లోపల తన సంఘములన్నిటి మధ్యలో దేవుడు తన ఆత్మను విభాగించి ఆయన ఏం చేసినాడు, ప్రతి ఒక్కరికి సమానముగా అదే ఆత్మను దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ఈనాడు అమెరికా దేశంలో ఉన్న వర్తమాన సంఘములో ఏ ఆత్మ అయితే ఉన్నదో భారతదేశంలో మరియు తణుకులో ఉన్నటువంటి సంఘములో కూడా అదే ఆత్మ పనిచేయుచున్నది. కాబట్టి ప్రియులారా, ఏ విధమైన భేదం లేదు, ఏ విధమైన తారతమ్యం లేదు. ఒకే దేవుని ఆత్మ ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి ప్రతి దేవుని యొక్క నిజమైన సత్య సంఘం లోపల నివాసం చేయుచున్నది. ప్రతి మనిషి లోపల అదే ఆత్మ ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే నీవు నీ యొక్క తోటి సహోదరునికి లేకపోతే సహోదరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో, నీవు మాట్లాడేది ఆ వ్యక్తి కాదు, కానీ అతను హృదయంలో ఉన్నటువంటి దేవునికి సింహాసనమునకు అనే సంగతి మర్చిపోకూడదు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ఎదుటి వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క సింహాసనమునకు. హృదయం అనేది దేవుని యొక్క సింహాసన స్థానం, శరీరం అనేది దేవుని యొక్క ఆలయం అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క సింహాసనం ఎవరి హృదయంలోనైతే ఉంచబడిందో, నీవు అతనికి వ్యతిరేకంగా కాదు, అతనిలో ఉన్నటువంటి దేవుని సింహాసనమునకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్? దేవుని సింహాసనం అంటే అర్థం ఏంటండి? దేవుని అధికారము, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క సమస్తము. పరలోకంలో చూస్తే అర్థమవుతుంది. పరలోకములో ఒక సింహాసనం ఉండెను, ఆ సింహాసనం మీద ఒకడు కూర్చుని ఉండెను. నేను ఈ యొక్క 7 ముద్రలు ఇప్పుడు యోగ్యుడెవడు లేడా అని చెప్పేసి నేను ఏడుస్తుండగా ఆ పెద్దలు నాతో చెప్పటం విన్నాను. ఇదిగో నీవు ఏడవకూడదు, ఇదిగో హక్కుదారుడైనటువంటి ఒక గొర్రె పిల్ల ఆ సింహాసనం మధ్యలో నుంచి వచ్చి ఆ 7 ముద్రలు ఇప్పుడుకు అధికారం కలిగి ఉండేను అన్నప్పుడు ఆయన చూస్తున్నప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? సింహాసనం మధ్య నుంచి వచ్చింది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ దృశ్యాన్ని ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి ప్రియులారా. వెన్ యు ఆర్ టాకింగ్ సంథింగ్ అగైన్స్ట్ యువర్ బ్రదర్, నీ తోటి సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు అతని హృదయంలో ఉన్న దేవుని యొక్క సింహాసనాన్ని గుర్తు చేసుకోండి. వీఆర్ నాట్ సపోజ్డ్ టు డూ దట్. అది చేయుటకు మనం ఎంత మాత్రం కూడా దేవుని చేత నిర్ణయించబడలేదండి, మనం ప్రేమిస్తానికి నిర్ణయించబడ్డాం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఉన్నది ఒక కమిషన్, అంటే ఒక దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుని యొక్క పనిని బట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఆ పనిని నిర్వర్తించాలి, నెరవేర్చాలి. దాన్ని ఏమాత్రం కూడా తప్పిపోకున్నట్టుగా దాని విషయంలో జాగ్రత్త పడాలి. కాబట్టి దాన్ని ఎంత మాత్రం కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎల్లప్పుడూ మననం చేసుకోండి మనసులో. కాబట్టి ఇక్కడ పేతురు చెరసాల్లో బంధించబడ్డాడు. చెరసాల్లో బంధించబడిన పేతురు ఏం చేస్తున్నాడండి? తెలియదా? కొత్త నిబంధన చదవలేదా? చెరసాల్లో వేయబడ్డాడు కదా పేతురు, నిజమే కదా? అదైతే చెరసాల్లో బంధించబడ్డ పేతురు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఆయన ప్రార్థన చేయట్లేదు, పాటలు పాడట్లేదు, మంచిగా నిద్రపోతున్నాడు. బైబిల్ చూస్తే అర్థమైంది, మంచి నిద్రలో ఉన్నాడు. కాళ్ళు చేతులు మొత్తం కూడా ఆ యొక్క సంఖ్యలతో బంధించబడ్డాయి. గదంతా కూడా తాళం వేయబడింది. కాళ్ళకు చేతులకు మొత్తం కూడా సంఖ్యలు వేయబడ్డాయి. బట్ స్టిల్ హీ ఈజ్ స్లీపింగ్, సౌండ్ స్లీప్. గాఢ నిద్రలో ఉన్నాడు.
సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? వాళ్ళ పాస్టర్ కోసం ప్రార్థన చేస్తుంది. When he was in trouble, church is praying ceaseless. ఏ మాత్రం కూడా ముగించకుండా, ఆగిపోకుండా కంటిన్యూగా సంఘం ప్రార్థన చేస్తూ ఉంది మేడగదిలో కూర్చొని. పాస్టర్ గారేమో మంచిగా నిద్రపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయనకు తెలుసు ఆయన దేవుని పని మీద ఉన్నాడు. దేవుని పని మీద ఉన్నటువంటి ఆయన ఆ పని ముగించేంత వరకు మరణము కూడా ఆయన ముట్టుకోదన్న సంగతి బాగా తెలుసు ఆయనకు. కాబట్టి దేవుని ప్రవక్త అంటున్నాడు, అంటిల్ గాడ్ ఫినిష్ హిస్ వర్క్ ఇన్ మై లైఫ్ డెత్ కెన్ నెవర్ టచ్ మీ అని చెప్పేసి అన్నాడు ఆయన. దేవుడు తన పనిని నా జీవితంలో ముగించేంత వరకు మరణము నన్ను తాకదు. కాబట్టి పేతురుకు ఆ ప్రత్యక్షత ఉన్నది. చెరసాల్లో ఉన్నాడు. ఎలా నిద్రపడుతుందండి? చాలా మంది అంటారు, మేమేమో సంఘస్థులమంతా కన్నీలు విడుస్తూ ప్రార్థన చేస్తుంటే పాస్టర్ మంచిగా పడుకున్నాడు, ఆయనకు బాధ్యత లేదు, బరువు లేదు, ఏమాత్రం భయం లేదు, ఆయన కోసం మేమెందుకు ప్రార్థన చేయాలి అనుకుంటారేమో. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు, ఏమాత్రం ఆగకుండా ప్రార్థన చేస్తున్నారు, రాత్రి ప్రార్థన చేస్తున్నారు. మనం అనుకుంటాం ఈ నైట్లు ఎందుకులే, పొద్దున్న చేద్దామని చెప్పేసి పడుకుంటారు. పొద్దున లేచేసరికి ఆలస్యమైన తర్వాత ఏం చేస్తాంలే. కాబట్టి కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఈ రోజుల లోపల అంతా కూడా నామోషి, లేకపోతే నాజుకుతనం పెరిగిపోయింది కదా, మోకరించి ప్రార్థన చేయటం మర్చిపోయి కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు కొంతమంది. ఓకే అంటే వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు, ఈరోజు నేను బాగా పనిచేసిన అలసిపోయినాను కాబట్టి మోకాలు నొప్పి ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటారు. నొప్పి ఉంటుందేమో, నొప్పి ఉండదు, ఏం పోడదు. కాబట్టి అనుకుని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కాంప్రమైజ్ చైర్లో కూర్చొని ప్రార్థన చేస్తారు. కొంతమంది అంటారు చైర్లో కూర్చుంటేనే దేవుడు వింటాడా? దేవుడు ఎక్కడైనా వింటాడు కాబట్టి పడుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తానంటారు. మంచం మీద పడుకొని ప్రార్థన చేసే వాళ్ళు కూడా తయారయ్యారు ఈ రోజుల్లో, తెలుసా మీకు? తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే మంచం మీదనే మోకరించి ప్రార్థన చేద్దాం లేండి అనుకుంటారు. మంచం మీద మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది బాగా తెలివిపరిపోయి ఎట్లాగూ మంచం ఎక్కినావు కదా, మంచం ఎక్కిన తర్వాత మోకరిస్తే ఏంది, పండుకుంటే ఏందని పండుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసి ఆమెను చెప్పడం కూడా మర్చిపోతారు, ప్రార్థన స్టార్ట్ చేసి నిద్రపోతారు. ఇట్స్ బికమ్ ఎ హ్యాబిట్ టు ద పీపుల్. అంటే ప్రజల పరిస్థితి ఎట్లా అయిపోయిందో ఆలోచించండి. నాజుకుతనం పెరిగిపోయింది, ఒంట్లో భయం లేక, ఒళ్ళొంగక ఏమైంది, నాజుకుతనం పెరిగిపోయింది. కాబట్టి నాజుకుతనం ఎట్లా అయిపోయిందంటే, ఇంతకు ముందేమో కనీసం మనం పెళ్లిళ్ళు చేసేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు పిల్లల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళం. ఏమని, మా అమ్మాయికి వంటంతా వచ్చండి, ఇంటి పనులన్నీ చేస్తండి, బట్టలు ఉతుకుద్ది, తర్వాత బోలు దోముద్ది, తర్వాత వచ్చేసి ఇంట్లో వంట చేస్తుంది, ప్రతి పని ఆగకుండా చేస్తుంది అని చెప్పేసి అప్పుడు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే, మా అమ్మాయికి వంటే రాదండి, సున్నితంగా పెంచాం మేము. ఇది గొప్ప అయిపోయింది. ఇప్పుడు చెప్తా ఉంటారు, మా అమ్మాయికి వంటే రాదు, సున్నితంగా పెంచాం. కనీసం ఇల్లైనా ఊడ్చడం వస్తుందా? ఇల్లు ఊడ్చదండి, పొరపాటున కూడా ఊడ్చదు. ఎంత ముద్దుగా పెంచుకున్నాం తెలుసా? పెళ్ళిడు వచ్చేంత వరకు ఇల్లు ఊడటం రాదు, పెళ్ళిడు వచ్చేంత వరకు వంట చేయటం రాదు, పెళ్ళిడు వచ్చేంత వరకు కనీసం బట్టలు ఉతకడం రాదు. కానీ మనవలే చెప్తారు, 3 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడండి, అబ్బా మా ఓడు మొబైల్ తీసి వాడే ఆపరేట్ చేస్తాడు, ఎంత తెలివో తెలుసా? 3 సంవత్సరాల పిల్లాడు యూట్యూబ్ చూస్తున్నాడండి. డైరెక్ట్గా యూట్యూబ్ ఓపెన్ చేసినాడంటే కార్టూన్ పెడతాడు, యూట్యూబ్ ఓపెన్ చేసినాడంటే పాటలు వింటాడు. అబ్బబ్బ ఎంత జ్ఞానము! 3 సంవత్సరాల పిల్లాడు, 3 సంవత్సరాల పాప అంత జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, when they are having enough knowledge to operate the mobile and everything, కంప్యూటర్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, టెలివిజన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళకు అంత జ్ఞానం ఉన్నప్పుడు బైబిల్ తీసి చదివేటటువంటి జ్ఞానం ఎందుకు రావట్లా? బైబిల్ తెలిసి వాక్యం చదివే జ్ఞానం ఎందుకు రావట్లే? వర్తమాన పుస్తకాలు తెలిసి చదివే జ్ఞానం ఎందుకు రావట్లే? మోకరించి ప్రార్థన చేసే జ్ఞానం ఎందుకు రావట్లే? సంఘానికి వస్తే చదివే జ్ఞానం ఎందుకు రావట్లే? సంఘాల లోపల చిన్నపిల్లలను పట్టుకొని వచ్చేసి ముందు స్థలం దగ్గర ఏం చేస్తారు, ముందు ఎవరు లేకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే వీళ్ళు పడుకుంటారు తర్వాత పిల్లల్ని. కాబట్టి ముందు ఎవరు ఉండొద్దు, కొంచెం దూరం జరిపి లేమ్మా పక్క జరగండి, ఎందుకంటే మా బాబు నిద్రపోతాడు. ఆల్రెడీ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్. నువ్వు దానికి సిద్ధపడే సంఘానికి వస్తున్నావు. ఎందుకు నేర్పట్లే మీ పిల్లలకు? కూటం అయిపోయేంత వరకు కూర్చొని వాక్యం వినుమని ఎందుకు నేర్పట్లే? అదే పిల్లలకు మొబైల్ ఇస్తే రాత్రి 11 గంటల వరకు నిద్రపోకుండా చూస్తున్నారు కదా. అదే పిల్లలు టీవీ ముందు కూర్చోబెడితే రాత్రి 1 వరకు సీరియల్ చూస్తున్నారు కదా. బట్ వై కాంట్ దే హియర్ ద వర్డ్ వెన్ దే ఆర్ కమింగ్ టు ద చర్చ్? సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వాక్యం వెళ్ళలేకపోతున్నారు? సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు వాక్యానికి ఆమె చెప్పలేకపోతున్నారు? ఆరాధన అయిపోయిన తర్వాత చూస్తే సగం మంది పడుకునే ఉంటారు పిల్లలు. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. నాజుకుతనం పెరిగిపోయింది, ఒంట్లో భయం లేక, దేవుడంటే భయం లేక, దేవుడంటే భక్తి లేక పిల్లలకు అదే నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు.
ఇప్పుడే ఎందుకులేండి వాళ్ళకు, ఎందుకులేండి అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు మొబైల్ నేర్పిస్తున్నావు? ఎందుకులే అనుకున్నప్పుడు 2 సంవత్సరాలకే స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు? 1 సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రైమ్స్ పాడతారండి, మా పిల్లలు రైమ్స్ బాగా చెప్తారని చెప్పేసి అంటావు ఎందుకు? పొరపాటున వాడు కనుక స్కూల్కి వెళ్ళి 1 సంవత్సరం లోపలనే ఏదో రైమ్స్ నేర్చుకొని ఇంటికి వస్తే ఎవరైనా ఇంటికి రాగానే చుట్టాల ముందు నిలబెట్టేసి బాబు నువ్వు రైమ్ చెప్పురా అన్న అంటారు. వాడు రైమ్ చెప్పగానే వీళ్ళు చప్పట్లు కొట్టేసి మామూడు మామూలుడు కాదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన ఇంకోళ్ళు వస్తే వాళ్ళ దగ్గరకు వచ్చేసి మళ్ళీ పిలిపించేసి రైమ్ చెప్పురా అన్న అంటే వాడు జానీ ఎస్ పాప అని చెప్పేసరికి అబ్బా ఎంత సంతోషం అని చెప్పేసి అంటారు. ఇంటికి చుట్టాలు రావడమే పొరపాటు, వాడిని తీసుకొచ్చేసి ఎగ్జిబిషన్ పెట్టినట్టు పెట్టేస్తూ ఉంటారు. 100 సార్లు కాదు 200 సార్లు అయినా రైమ్ చెప్పిస్తూ ఉంటారు. ఎందుకోసమే? దే వాంట్ టు షో హిస్ నాలెడ్జ్ లెవెల్స్. ఆ పిల్లలకున్న తెలివి చూపించాలని చెప్పేసిన ఆతృత, అలాంటి ఆతృత దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని పాటలు పాడించడము, ఆ పిల్లల్ని దేవుని వాక్యం చదివించడము, 3 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపలనే బైబిల్ రిఫరెన్స్ చెప్పిన వెంటనే ఓపెన్ చేసి చదవగలిగిన జ్ఞానం ఎందుకు నేర్పించలేకపోతున్నావు? వేర్ ఇట్ గాన్? ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ తెలివి? ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ జ్ఞానం? పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టరు, పాటలు పాడేటప్పుడు పాటలు పాడరు, గట్టిగా పాడితే గొంతు చెడిపోతుంది, వామో గొంతు పోతే ఎట్లా అని చెప్పేసి భయపడుతున్నారు. వీళ్ళు పెద్ద ఇంటర్నేషనల్ సింగర్స్, గొంతు పోతే బాగా పాడలేమని చెప్పేసి. వాట్ ఈస్ ద ఫూలిష్నెస్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్? దేవుని గొంతెత్తి పాడాలి. దేవుని దగ్గర దేవుని స్తుతించేటప్పుడు చేతులు నలిగిపోయినా ఏమైనా పర్వాలేదు, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, చప్పట్లు కొట్టాలి, ఆనందంతో దేవుని సన్నిధి లోపల గంతులు వేయాలి. బట్ వి ఫర్గెట్ ఆల్ దీస్ థింగ్స్. ఎప్పుడో మర్చిపోయినాం ఇవన్నీ కూడా. సున్నితంగా పాటలు పాడటం నేర్చుకున్నాం, సున్నితంగా చప్పట్లు కొట్టడం నేర్చుకున్నాం. గట్టిగా చప్పట్లు కొడితే చేతులకు బొబ్బలు వస్తాయి. ఏంటది? దేవుడు అదే చేశాడా నీకోసం నా కోసం? శరీరం అంతా కూడా దున్నబడినట్లుగా, శరీరం అంతా కూడా చీల్చబడతా ఉంటే తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడి ఎంత భరించినాడండి. ఎంత సిగ్గుకరం సంఘానికి, ఎంత సిగ్గుకరం ప్రజలకు. పాటలు పాడాలంటే పాడరు, దేవుని స్తుతించాలంటే స్తుతించరు. నాసుకుతనం పెరిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్ది ప్రవక్త అంటున్నాడు, గో బ్యాక్ టు ద ఫస్ట్ చర్చ్. మొదటి సంఘ కాలానికి వెళ్ళండి, పెంతెకోస్తు యొక్క ప్రారంభ ఉద్యమానికి వెళ్ళండి. వరి పొట్టు చేత, రంప పొట్టు చేత ఉన్నటువంటి ఆ యొక్క గోడౌన్స్ లోపల దేవుని ఆరాధించిన రోజులు గుర్తు చేసుకోండి. దేవుని స్తుతించేటప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళ చేత చెంపలన్నీ కూడా కారి శరీరం మీద పడి వాళ్ళకి కాలరంతా కూడా, గంజి పెట్టిన కాలరంతా కూడా తడిచి ముద్ద ఈ శరీరం అంతా కూడా తడిచిపోయిన రోజులు గుర్తు చేసుకోండి. ప్రార్థన చేయాలంటే, దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే చైర్ లేకుంటే కూర్చోలేని పరిస్థితి, మోకరించి ప్రార్థన చేయలేని పరిస్థితి. ఎంత నాసుకుతనం పెరిగిపోయింది నాడు. దానికి ఒకటే కారణం అండి, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. చెప్పాలంటే చాలా ఉంది ప్రియులారా. బట్ సంఘం దాన్ని గుర్తించాలి, ప్రజలు దాన్ని గుర్తించాలి. కాలేబ్ అంటున్నాడు, నీవు నాకు సెలవిచ్చినట్లయితే నాజుగా నేను ఏదో కింద ఉన్నటువంటి స్థలాలు కాదు, ఆ పర్వతం మీదకి ఎక్కి యుద్ధము చేసి అమాలేకీయులను హతము చేసి పారిబో చేసి ప్రాకారం కలిగినటువంటి ఆ యొక్క పట్టణమును స్వాధీనపరుచుకుంటాను. ఎట్లా స్వాధీనపరుచుకుంటానట? దేవుడు నాకు తోడై ఉన్న ఎడల. హల్లెలూయా. ఆయన స్పష్టంగా గుర్తు చేస్తున్నాడు, దేవుడు నాకు తోడై ఉన్న ఎడల. మోషే ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట నేను నమ్ముచున్నాను. ఏమన్నాడు ఆయన? మోషే ద్వారా సెలవిచ్చిన మాట నేను నమ్ముచున్నాను. ఇట్ ఈస్ రియల్లీ ఏ పర్టిక్యులర్ అండ్ పెక్యులర్ రెవల్యూషన్ అండి. మోషే ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా నమ్మటం అనేది అది చాలా గొప్ప ప్రత్యక్షత. సమూయేలు తల్లి హన్నా దేవాలయంలోకి వచ్చి మోకరించి కన్నీరు విడుస్తూ దుఃఖకాంతురాలై ప్రార్థన చేస్తుంది. ఆమె కాపరి ఎవరు? ఏలి. ఏలి ఆమెను చూసి ఉదయకాల సమయంలో, ఏంటి ఇంత పొద్దున్నే తాగొచ్చావా? ఏమన్నాడు పాస్టర్ గారు? ఇంత పొద్దున్నే తాగొచ్చావా అనేసరికి వెంటనే ఆమె ఏమనాలి? హన్నమ్మ లేచి, ఏమనుకుంటావు? నన్ను తాగొచ్చావంటావా? ఫైటింగ్ చేయాలి నిజంగానైతే, అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే. బట్ వాట్ షీ సెడ్, అయ్యా దయచేసి అలా అనవద్దు, నేను ఎంతో వేదన చేత దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాను, కాబట్టి నా మొర దేవుడు వినాలి అన్నప్పుడు
ఏలీ వెంటనే దేవుని చేత ప్రేరేపణ పొందిన వాడే చెప్తున్నాడు, ఇదిగో నీ వెళ్ళి నీ ఉపవాసం మానేయి, నీ హృదయ వాంఛను యెహోవా నీకు అనుగ్రహించినాడు. హల్లెలూయా అనేసరికి వెంటనే ఆమె నాటి నుండి దుఃఖాక్రాంతురాలై ఉండటం మానివేసి భోజనం చేయటం మొదలుపెట్టింది. తర్వాత ఆమె గర్భవతి కుమారుని కన్నింది, ఆయనకు సమూయేలుని పేరు పెట్టబడింది. హల్లెలూయా. ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, ఏలీ ఆమెను అపార్థం చేసుకున్నాడు. ఇంత పొద్దునే వచ్చి ఈ విధంగా ఏడుస్తుంది, నటిస్తుందా, లేకపోతే లిక్కర్ లేకపోతే ఏదో సారాయి తాగిందా అని చెప్పేసి అనుకుని ఆమెను అవమానపరుచున్నాడు. ఏంటి ఇంత పొద్దునే తాగొచ్చావు మందిరానికి? కానీ ఆ యొక్క స్త్రీ హన్నా ఏమాత్రం ఆయన చెప్పినటువంటి మాట విషయంలో దాన్ని పర్సనల్గా తీసుకొని ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో వెళ్ళి ఏంది ఇలా అన్నావు అని చెప్పేసి నేను ప్రశ్నించకుండా, నా ఏలినవాడా, నా తండ్రి, దయచేసి తప్పుగా అనుకోకండి, నేను కేవలం వేదన చేత దుఃఖాక్రాంతురాలనే నేను దేవుని సన్నిధిలో మొరపెడుచున్నాను, దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత ఏలీ అన్నాడు, యెహోవా నీ మనవిని ఆలకించాడు, నీ హృదయ వాంఛను దేవుడు తీర్చినాడు అనేసరికి ఫస్ట్ ఏం అవమానపరిచినాడు, తర్వాత ఏమన్నాడు ఆయన, దేవుడు నీకు ఇచ్చినాడు వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. అనేసరికి ఆమె మనసు ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఇట్లా అన్నాడు వెంటనే ఇట్లా అంటున్నాడు, ఈ మాటలో నిజమెంత, ఈ మాటలో అర్థం ఉందా, అసలు ఈ మాటకి ఏమైనా వాల్యూ ఉందా? ఆమె ఏమాత్రం దాని విషయంలో సందేహించలేదు. ఆయన ద్వారా పలకబడిన మాట దేవుడే తనతో మాట్లాడినాడు అని సంపూర్ణ హృదయంతో విశ్వసించి ఆమె దుఃఖాక్రాంతురాలై ఉండటం మానివేసింది, ఉపవాసం ఉండటం మానివేసింది, ఇంటికెళ్ళి సంతోషంగా ఉన్నది. బికాస్ షీ గాట్ ద కంప్లీట్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఆమెకు సంపూర్ణమైన ప్రత్యక్షత వచ్చింది. ఆ ప్రత్యక్షత ఏంటంటే దేవుడు తన ప్రార్థన ఆలకించి తన కాపరి ద్వారా మాట్లాడి తనకు ఒక అభయాన్ని ఇచ్చినాడు. ఇదిగో నీ మనవిని దేవుడు ఆలకించాడు, నీవు అనుకున్న దాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. అంటే దేవుడు తాను చేయదలుచుకున్నటువంటి సంగతి, తాను దేవుని దగ్గర ఏదైతే కోరిందో ఆమె ద్వారా కోరబడిన ప్రార్థన దేవునికి ఈయన ద్వారా వెళ్ళి ఆయన ద్వారానే సమాధానం వచ్చిందని విశ్వసించింది, ప్రత్యక్షత పొందుకున్నది. అది సంఘములో ఉన్నటువంటి విశ్వాసి కలిగి ఉండాలి. Every believer must have that kind of complete faith and revelation. విశ్వాసం మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షత కూడా కలిగి ఉండాలి. దేవునికి సేవకుడు మాట్లాడే మాట, అవును నిశ్చయముగా దేవుడు ఆయన ద్వారా మాట్లాడినాడు, దేవుడు ఆయన ద్వారా పలికినాడు. ఏలీ తప్పు చేసినాడు తర్వాతకు, దాన్ని బట్టి దేవునికి ఉగ్రత ఆయన ఇంటి మీదకి వచ్చింది. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ థింగ్. బట్ స్టిల్ షీ బిలీవ్డ్. అయినప్పటికీ కూడా ఆమె ఏమని నమ్మిందంటే, దేవుడు నా కాపరి ద్వారా నాతో మాట్లాడినాడు. ఎప్పుడైతే సంఘము దాన్ని గ్రహించగలుగుతుందో అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడే ప్రతి మాటను వాళ్ళు పోగొట్టుకోకుండా స్వీకరించగలుగుతారు. అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు మిస్ సో మెనీ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఎంతో విలువైన కార్యాలను నువ్వు పోగొట్టుకుంటావు ఖచ్చితంగా. నీ కాపరిని కనుక నమ్మకున్నట్లయితే, నీ కాపరిని పైన విశ్వాసం ఉంచుకున్నట్లయితే, ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడనే గ్రహింపు నీవు కలిగి ఉండకున్నట్లయితే ఎన్నో కోల్పోతావు. జాగ్రత్త. ఎట్టి పరిస్థితి లోపల కూడా నీ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మాట్లాడినప్పుడు ఏలీ చెప్పిన మాటను విశ్వసించి ఆమె ఇంటికి వెళ్ళింది. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినాడు. కాబట్టి దేవుని యొక్క సేవకుల గురించి సంఘము కలిగి ఉండాల్సిన దృక్పథం చాలా ఒక ప్రత్యేకమైనదండి. చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, సేవకుడు వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు ఆయన కనబడే విధానము, ఆయన బట్టలు వేసుకునే పద్ధతి కావచ్చు, రకరకాల కార్యాలను బట్టి ఈయనకేం తక్కువ, మంచిగా ఉన్నాడు, ఏం ప్రాబ్లమ్స్ లేవు, మా ప్రాబ్లమ్స్ ఆయనకుంటే తెలిసేది, మేము అనుభవించినట్టుగా కష్టాలు అనుభవిస్తే ఆయనకు తెలిసేది. ప్రియులారా, సేవకుని యొక్క జీవితము మన కళ్ళకు కనబడ్డంత సాఫీగా సజావుగా జరిగిపోయేది కాదు, నడిచేది కాదు. వేదిక మీద నిలబడ్డప్పుడు ఎలాగైతే కనబడుతున్నారో వాళ్ళ రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా కూడా ఆ ప్రకారంగా స్మూత్గా సాగదు. దట్స్ టోటల్లీ డిఫరెంట్. వాళ్ళు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, చాలా కష్టాలను ఎదుర్కోవాలి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. నేను ఇక్కడ 2 రోజులు మీ మధ్యలో ఉన్నాను.
వాక్యాన్ని బోధించేటప్పుడు ప్రజలతో పాటు కలిసి సావాసం చేసి నేను అనుభవించిన ఆనందం అంతా ఇంత కాదు. కానీ మరలా తిరిగి నేను వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నా ఫైటింగ్స్ నాకు స్టార్ట్ అవుతాయి, నా ఒత్తిడులు నాకు మొదలవుతాయి, నా సమస్యలు నాకు మొదలవుతాయి. ఐ నీడ్ టు ఫేస్ దెమ్ ఆల్సో. నేను వాటిని కూడా ఎదుర్కోవాలి, నేను వాటితో కూడా ఫైట్ చేయాలి, వాటితో కూడా ప్రతి క్షణము నేను పోరాటం చేయాలి. అంతే తప్ప మీ కళ్ళ ముందు కనబడ్డంత సాఫీగా, మీరు చూస్తున్నంత స్ఫూర్తిగా జీవితం ఉండదు సేవకుంది. ప్రతి సేవకుడు అంతే, ప్రతి దేవుని సేవకుడు అదే విధంగా ఉంటాడు. వేదిక మీద కనబడ్డంత ఈజీగా జీవితం ఉండదు. వేదిక మీద కనబడేది వేరు, వేదిక దిగిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే ఛాలెంజెస్ వేరు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్ టు ట్రాంప్ అపాన్ గాడ్స్ పీపుల్. దేవుని యొక్క సేవకుల్ని, దేవుని యొక్క ప్రజల మీద నింద మోపటం మంచి పని కాదు. నీవు ఎప్పుడైతే ఆ పని చేస్తున్నావో నీవు అతన్ని గాయపరుస్తున్నావు అని చెప్పేసి ప్రవక్త అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, వీ షుడ్ రియలైజ్ అండి, ఖచ్చితంగా మనం దాన్ని ఎరగాలి, గ్రహించాలి. అయితే ఈ ప్రకారంగా దేవుని యొక్క వాగ్దానము మోషే ద్వారా వినిపించబడినప్పుడు కాలేబు అంటున్నాడు, మోషే సెలవిచ్చినాడు నీవు అడుగుపెట్టు స్థలము నీది అవుతుంది అని. కాబట్టి మోషే చెప్పిన వాగ్దాన ప్రకారంగా నేను ఆ స్థలంలో అడుగు పెట్టబోతున్నాను. యెహోవా నాకు తోడై ఉన్నట్లయితే నేను దాన్ని స్వాధీనపరుచుకుంటాను. ఆయన ఎందుకు తాపత్రయపడుతున్నాడు? ఉదయకాల సమయంలో మనం చూసాం, పునరుత్థానం కోసం తాపత్రయపడుతున్నాడు. ఆ స్థలములో ఉంటే, ఆ స్థలములో పాతి పెట్టబడితే ఖచ్చితంగా నేను తిరిగి లేపబడతాను. నా పితరుడైన అబ్రహాము, ఆయన భార్య అయిన శారా, వాళ్ళ కుమారుడైన ఇస్సాకు, తర్వాత యోసేపు ఇక్కడే పాతి పెట్టబడ్డారు. కాబట్టి వారితో పాటు కలిసి నేను పాతి పెట్టబడి, వారితో పాటు కలిసి నేను పునరుత్థానం చెంది ఆ పరిశుద్ధులను కలుసుకోబోతాను అని చెప్పేసి ఒక నిశ్చయిత చేత, ఒక నిర్ణయం చేత ఈ స్థలము నాకు కావాలి అని చెప్పేసి అన్నాడు. వృద్ధాప్యంలో, 85 సంవత్సరాల వృద్ధాప్యంలో ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా ఈ స్థలము కావాలి అని చెప్పేసి ఆశపడ్డాడు. ప్రియులారా, యాకోబును మనం చూస్తున్నాం. చట్ట ప్రకారంగా యేసేవు జ్యేష్ఠత్వపు హక్కుకి వారసుడు. కానీ యాకోబు మాత్రం దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని చెప్పేసి ఆశపడ్డాడు. ఆయన ఆశపడ్డప్పుడు యాకోబు ఒక మోసగాడు అని చెప్పేసి మనకు తెలుసు. ఆయన పేరే మోసగాడు యాకోబు. కానీ అతన్ని దేవుడు ఇశ్రాయేలుగా మార్చినాడు. దానికంటే ముందుగా జరిగిన సంఘటన, ఎలా యాకోబు యేసేవును మోసం చేశాడు, తన తండ్రిని ఎలా మోసం చేసినాడు, తన తల్లితో పాటు కలిసి ఎలా అన్నని మోసం చేసినాడో ఈ కార్యాలన్నీ కూడా బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, యాకోబు మోసము చేసినప్పటికీ కూడా హీఈస్ హ్యావింగ్ గ్రేట్ డిజైర్ ఇన్ హిస్ డీప్ హార్ట్. తన హృదయం యొక్క లోతుల లోపల చాలా గొప్ప కోరిక కలిగి ఉన్నాడు. దేనికంటే జ్యేష్ఠత్వపు హక్కు నిమిత్తమై. ఈ జ్యేష్ఠత్వపు హక్కు సంపాదించుకుంటానికి, ఆ హక్కు ద్వారా సంక్రమించేటటువంటి ఆస్తి కోసం ఆయన ఆశపడలే. ఆ జ్యేష్ఠత్వ హక్కు ద్వారా వచ్చేటటువంటి తన తండ్రి యొక్క ఆస్తి పాస్తుల మీద కన్నేయలేదు ఆయన. భౌతిక సంబంధమైనటువంటి స్థలాల గురించి, భౌతిక సంబంధమైన గృహాల గురించి, భౌతిక సంబంధమైనటువంటి ఆస్తి పాస్తుల గురించి, ప్రాపర్టీస్ గురించి ఆయన ఆశపడలే. దేని గురించి ఆశ కలిగి ఉన్నాడంటే, ఆ జ్యేష్ఠత్వపు హక్కు ద్వారా హీ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ద గాడ్స్ ఫ్యామిలీ ట్రీ. దేవుని కుటుంబం యొక్క వంశ వృక్షం లోపల తాను ఒక భాగస్వామి కావాలని ఆశపడ్డాడు. హల్లెలూయా. ఆయన భౌతిక సంబంధమైన ఆస్తి కోసం కాదు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుర్తించండి. ఏ మాత్రం ఆయన తీసుకోలే. ఆయన బయటికి వెళ్ళిపోయి తన యొక్క మామ దగ్గర చేరి రాహేలు మరియు లేయా, రాహేలు చూసి పెళ్లి చేసుకోవాలనుకొని 7 సంవత్సరాలు తన మామ దగ్గర పనిచేసి లేయాను చేసుకున్నాడు. లేయాను చేసుకున్న తర్వాత ఇంకో 7 సంవత్సరాలు పనిచేసి రాహేలును చేసుకున్నాడు. ఈ నీడ్ టు పే ఫర్ దట్. దానికోసం ఆయన వెల చెల్లించాడు. అక్కడ ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, మామతో ఉండి ఉండి మామ యొక్క మేకల మందలు, మామ యొక్క గొర్రెల మందలన్నీ కూడా ఏదో ఒక చిన్న ట్రిక్ చేత ఆయన మందలన్నీ కూడా పెంచేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా అదే బుద్ధి. కానీ జ్యేష్ఠత్వ హక్కు విషయంలో మాత్రం ప్రియులారా ఏ మాత్రం పొరపాటు చేయట్లే. తన తండ్రి ద్వారా ఆస్తి రావాలనే హక్కు పొందుకోలేదు. కానీ దేవుని వంశవృక్షం లోపల తాను ఉండాలి అనే ఆశ, వంశవృక్షంలో తాను నిలబడాలనే కోరిక. ఐ వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ట్రీ ఆఫ్ గాడ్.
దేవుని వంశవృక్షంలో నేను నిలబడాలి, ఆ వంశం లోపల నేను ఒక పాత్ర కావాలి అనేటటువంటి ఒక గొప్ప కోరిక ఆయన హృదయం లోపల జ్వలిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా ఆలోచించలే. కాబట్టి దేవుడు దాన్ని సహించినాడు, దేవుడు దాన్ని క్షమించినాడు, దేవుడు దాన్ని అంగీకరించినాడు. అదండి డిజైర్ అంటే. ఆ ప్రకారంగా ఆయన ఆశపడ్డాడు. ఇక్కడ మనం కాలేబుని చూస్తున్నాం. నాకు ఈ ఎత్తైన పర్వత ప్రాంతం కావాలి అంటే ఆ పర్వత ప్రాంతం లోపల వ్యవసాయం చేయమని కాదు. పర్వత ప్రాంతము, రాళ్ళు, ఎత్తైన గుట్టలు, అందులో వ్యవసాయం ఏం చేస్తాడు ఆయన? ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ద కల్టివేషన్, ఈజ్ నాట్ ఆస్కింగ్ యాజ్ ఎ ప్రాపర్టీ. అది ఒక ఆస్తిగా ఉండాలను, లేకపోతే ఒక వ్యవసాయ భూమిగా ఉండాలని కోరుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా ఆ స్థలములో పునరుద్ధానం ఉంది అని చెప్పేసి ఆయన గుర్తించినాడు. హల్లెలూయా. కాబట్టి నీ ప్రయాస ఈనాడు దేనికోసం? సేవ చేసే వాళ్ళు దేనికోసం సేవ చేస్తున్నారు? సంఘాలు నడిపించే వాళ్ళు దేనికోసం నడిపిస్తున్నారు? ఈనాడు మనం చూసినట్లయితే ప్రియులారా, సంఘాలకు సేవ చేయమని పిలిపిస్తే, సంఘంలో వాక్యం బోధించమని పిలిపిస్తే సంఘంలో ఎవరు గట్టిగా ఉన్నారు? ఆ సేవకులు కూడా నిజంగా తిరిగిలేదేమనిపిస్తుంది కొన్ని సందర్భాలు. పిలిచే వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అంటే, సంఘంలో బాగా ప్రాముఖ్యత కలిగిన వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, మంచి మంచి ఉద్యోగస్తులు, బాగా ఆస్తున్న వాళ్ళని పిలుస్తూ ఉంటారు. వీళ్ళు మా వాళ్ళండి, వీళ్ళు మా విశ్వాసాలండి, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తారు. ప్రార్థన చేసి ఈయన మిషన్ ఏంటిది? ఎవరు గట్టిగా ఉన్నారు, ఎవరు బాగున్నారు, ఎవరు పచ్చగా ఉన్నారని చెప్పేసి ఈయన చూస్తామంటే వీళ్ళు కూడా తీసుకెళ్ళిపోయి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లుగా సంఘంలో బాగా ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పాస్టర్ గారిని తీసుకెళ్తే పాస్టర్ గారు మెచ్చుకుంటారని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్ళి ఆ ఇంటికి, ఈ ఇంటికి, పేదోళ్ళ ఇంటికి తీసుకెళ్లరు. కాబట్టి వీళ్ళకి తగిన శిక్ష జరగాలనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ బాగుండదు, పద్ధతి కాదని చెప్పేసి ఒప్పుకుంటాం మనం. వీళ్ళు ఏం చేస్తారు? ఇదే సంఘాన్ని గ్రేడింగ్ చేసి పేదోళ్ళ దగ్గర తీసుకెళ్లకుండా బాగా డబ్బున్న వాళ్ళ విశ్వాసాల దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మీరు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయాలి. వీళ్ళని తీసుకెళ్ళి ప్రార్థన చేయించడం ఏంటి? సంఘంలో ప్రార్థన చేస్తున్నారు, వాక్యం బోధిస్తాం, మళ్ళీ స్పెషల్ ప్రేయర్స్ ఏంటి? వీళ్ళకు తగ్గట్టు వాళ్ళు చేస్తారు. వాళ్ళతో ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా అదే. ఎవరు డబ్బులు బాగా ఇస్తున్నారు ఆ సంఘంలో, ఎవరు బాగా ఉన్నారు, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు పనులు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రజల్ని ఆ సంఘం నుంచి వేరుపరిచి, డబ్బిచ్చే వాళ్ళని వేరుపరిచి, వాళ్ళతో లేకపోతే సంఘం లోపల ఒక రెవల్యూషన్ తీసుకొచ్చేసి సేవకుని గురించి వ్యతిరేకంగా మాట్లాడి, కొందరు ఉన్నారండి బోధించే వాళ్ళు, సంఘాలకు పిలిస్తే వాళ్ళు వచ్చి సంఘంలో చెప్తారు డైరెక్ట్గా, మీ పాస్టర్కి ప్రత్యక్షత లేదు, అసలు మీరు ఎట్లా కూర్చుంటున్నారు ఇక్కడ అని చెప్పేసి అంటాడు ఒక ఆయన. ఎంత మూర్ఖత్వం అది! నేను అంటాను నిజంగా మూర్ఖత్వమే. ఇంకో మాట అంటాను, ఆయనకు నిజంగా ప్రత్యక్షత నీలాంటి దుర్మార్గుని పిలిచేవాడే కాదు. అక్కడ ఆయనకు ప్రత్యక్షత లేకనే, మారు మనసు లేకనే, తెలివి లేకనే నిన్ను పిలిచాడు. కాబట్టి ఆ మూర్ఖత్వం అక్కడనే కనబడింది. నిజంగా ప్రత్యక్షత ఉన్నట్లయితే నీలాంటి దొంగను పిలిచేవాడు కాదు. వాళ్ళు వెళ్ళిపోయి సంఘానికి ఆ విధమైన మాటలు చెప్పి సంఘస్థులకు లేనిపోని కల్పించి, సంఘం లోపల పాస్టర్కే ప్రత్యక్షత లేదని చెప్పేసి సంఘంలో ప్రజలకు తెప్పి సంఘాన్ని విభాగించి వాళ్ళకు లేని పని కల్పించి, బ్రదర్ మిమ్మల్ని చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా, మీరు ఎంత బాధ్యత తీసుకున్నారు ఈ కూటంలో, నా గురించి ఎంత శ్రద్ధ వహించినారంటే, ఒక సేవకుని పిలుపుంటేనే జరుగుద్ది ఇది. మీ లోపల దేవుడు పిలిపించినాడు, మీ లోపల దేవుడు పిలుపుంచినాడు కనుకనే మీకు ఆ బాధ్యత తెలిసింది. అన్నం పెట్టాలంటే కూడా సేవకుని పిలుపుంటేనే పెడతారండి ఈ రోజుల్లో. ఇంటికాడ తీసుకెళ్ళి స్నానం చేయండి పాస్టర్ గారు అని చెప్పేసి ఏసీ గదిలో పడుకోబెడితే సేవ పిలుపున్నట్లేనా? విశ్వాసులు కూడా అదే అనుకుంటున్నారు. ఏమనంటే, మేము పాస్టర్ గారికి భోజనం పెడుతున్నాం కాబట్టి మాకు ఏదైనా ఒకటి ఇవ్వాల్సిందే, మేము పాస్టర్ గారికి చికెన్ పెడుతున్నాం, మటలు పెడుతున్నాం కాబట్టి ఏదైనా ఒకటి ఇవ్వాల్సిందే. ఒక సంఘానికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం పాస్టర్ గారు పిలిస్తే, ఆయన వెళ్ళినప్పుడల్లా ఒక విశ్వాస ఇంటికి తీసుకెళ్ళి అక్కడ భోజనాలు పెట్టించేవాడు. పెడతామంటే మేము బాగా అన్నాం, పాస్టర్ గారు మీ విశ్వాసి ఎంత మంచివాడు, వెళ్ళినప్పుడల్లా మంచిగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, మంచి మంచి వంటలు చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఆయన ఏడుస్తున్నాడు. అన్న ఏమని చెప్పాలి మీకు? ఎరా ఏమైందబ్బా, ఏం జరిగింది మీకు అని చెప్పేసి అంటే, ఇవాళ చేపలు వండాడా? వండాడు. ఎన్ని చేపలు తెచ్చినాడు అంటారు? ఎంతోలే, ఒక 2 కేజీలు. వెళ్ళిన తర్వాత ఈ నెలంతా నాకు భోజనాలు పెట్టినప్పుడు చేపలన్నీ తెచ్చినాడు, చికెన్ ఎంత తెచ్చినాడు, మటన్ తెచ్చిన లెక్క పెట్టి ఆ ఖర్చంతా దశభాగాలు కట్ చేసి మిగతాది ఇస్తున్నాడు అన్న. అదంతా దశభాగాలు కట్ చేసుకుని మిగిలింది నా చేతిలో పెట్టి, పాస్టర్ గారు ఈ నెల మీది ఇంతే
అని చెప్పేసి అన్నాడు. ఎట్లాంటి వాళ్ళు తయారైపోయినారంటే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. చాలా మందిని చూస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి గత 27 సంవత్సరాలుగా సేవలో ఉండి ఆ సంఘటనలు, ఆ యొక్క కార్యాలన్నీ చూస్తూ ఉంటే కొన్నిసార్లు నవ్వలేక, కొన్నిసార్లు ఏడవలేక, చెప్పుకోలేక, బాధపడుతూ ఎన్నో సంఘటనలు. ప్రియులారా, మోసపోవట కోసమే సాతానుకు ఛాన్స్ ఇవ్వకుండా వాక్య విషయంలో ప్రత్యక్షత కలిగిన వారమే జ్ఞానంతో మనం మెసులుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను పాస్టర్ గారితో ఒక మాట చెప్పాను. నేను మాట్లాడుకునేటప్పుడు మనొక వ్యక్తిని సంఘానికి ఆహ్వానిస్తున్నామంటే ఆహ్వానించే వ్యక్తి పట్ల ఈ కాపరికి ప్రత్యక్షత కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. ఆయన ఏ ఆత్మను కలిగి ఉన్నాడనే వివేచన కలిగి ఉండాలి. మరియు అతడు ఖచ్చితంగా తండ్రి వంటి హృదయం కలిగిన వాడై ఉండాలి. హల్లెలూయా. అతడు తండ్రి వంటి హృదయం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అతడు సంఘాన్ని తన పిల్లలుగా భావించి వాళ్ళకు మేలు చేయగలుగుతాడే తప్ప తండ్రి హృదయం లేనివాడు సంఘాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంరక్షించలేడు. అందుకని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు, మీలో బోధకులు అనేకులు కలరు కానీ తండ్రులు లేరు అని సెలవిచ్చినాడు ఆయన. బోధకులు అనేకులు కలరు కానీ తండ్రులు లేరు అంటే అర్థమేంటి? బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ బోధించే వ్యక్తి తండ్రి హృదయం కలిగిన వాడై ఉండాలి. ఈ షుడ్ ట్రీట్ ద చర్చ్ యాజ్ ఏ ఫాదర్. ఒక తండ్రిగా సంఘాన్ని పోషించాలి, తండ్రిగా సంఘాన్ని ఆశించాలి. సంఘాన్ని ఆ ప్రకారంగా ట్రీట్ చేయగలిగిన వాడు మాత్రమే సంఘానికి మేలు చేయగలుగుతాడు. కాబట్టి ఈనాడు ఆ ప్రకారంగా కాకుండా ప్రియులారా, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. కాబట్టి సంఘ కాపరులు వారు ఖచ్చితంగా వివేచన కలిగి ఉండాలి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో కలిసి ఉంటున్నాం, ఎవరితో కలిసి తిరుగుతున్నాం, ఎవరితో మనము సహవాసమును కొనసాగిస్తున్నాం అనేది మన వివేచనది. కాబట్టి ఇలాంటి కార్యాలు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, యాకోబు ఆస్తి కోసం కాదు, కాలేబు ఆస్తి కోసం కాదు. యాకోబేమో దేవుని యొక్క వంశవృక్షంలో నిలబడాలని, కాలేబేమో దేవుని యొక్క పునరుద్ధానం కావాలని ఆశపడి దానికోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. కాబట్టి నాడు ప్రియులారా, మన పోరాటము ఎత్తబడుట కోసం, మన ఏకాగ్రత ఎత్తబడుట మీద ఉంచాలి. మన యొక్క ఏకాగ్రత ప్రతిరోజు, మన ప్రార్థన, మన దినదినము కూడా మన యొక్క లక్ష్యము లేకపోతే మన యొక్క లక్ష్యం ఏదై ఉండాలంటే ఎత్తబడుటై ఉండాలి. అది తప్ప వేరేది ఆలోచన చేయకూడదు. సేవకులు అనేక మంది ఈనాడు సంఘము ద్వారా ఆస్తి సంపాదిస్తున్నారు. చాలా మంది ప్రజల నుంచి పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తున్నారు. ఎల్లప్పుడూ డబ్బు గురించే మాట్లాడుతారు. ఎప్పుడూ డబ్బు వసూలు చేయటమే తప్ప వేరే ధ్యాస లేకుండా పోయింది. కాబట్టి ఆ డబ్బు కోసం సంఘాన్ని చీలుస్తున్నారు, పేరు ప్రఖ్యాతుల కోసం మంచి సంఘాన్ని చీలుస్తున్నారు. ఇది నాకు ఒక కార్యాన్ని గుర్తు చేస్తుంది ప్రియులారా. దావీదు దగ్గరికి ప్రవక్త వచ్చాడు. బత్షెబా విషయంలో జరిగినటువంటి పొరపాటు జరిగిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి నాతాను కూర్చుని మాట్లాడుతుంటున్నాడు. దావీదు, నేను ఒక కార్యమును చెప్తాను, దాన్ని బట్టి నీవు తీర్పు తీర్చాలి. సరేనండి, చెప్పండి. ఒకడు కొన్ని వందల గొర్రెలు కలిగి ఉన్నాడు, పెద్ద మందని కలిగి ఉన్నాడు. వానింటి పక్కన ఒక వ్యక్తి, ఒక పేదవాడు ఒకే ఒక గొర్రెని కలిగి ఉన్నాడు. ఆ గొర్రెను ఆ యొక్క వ్యక్తి దాన్ని సొంత కుమారునిగాను కుమార్తెగాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అతని పక్కింట్లో ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుడైనటువంటి వ్యక్తి వందల కొలది గొర్రెల మందలు కలిగిన వాడు. తన గృహానికి ఒక అతిథి వచ్చినప్పుడు అతనికి భోజనం చేసేటప్పుడు తన మందలో నుంచి గొర్రెని తీయకుండా ఆ పక్కింట్లో అల్లారు ముద్దుగా సొంత కుమారుడిగాను కుమార్తెగాను పెంచుకుంటున్నటువంటి గొర్రెని తీసుకెళ్లి దాన్ని వధించి దానితో వంట చేసి ఆ యొక్క అతిథికి మర్యాద చేసినాడు. ఇప్పుడు వాడిని ఏం చేయాలి అన్నప్పుడు దావీదు అన్నాడు, అతన్ని ఖచ్చితంగా నా ఖడ్గముతో వాని తల నరకాలి అన్నప్పుడు నాతాను అంటున్నాడు, అతడు ఎవడో కాదు నీవే అని చెప్పేసి అన్నాడు. ఎవరో కాదు నీవే, ఆ మనుషుడు ఎవరో కాదు నీవే. యు హావ్ బ్యూటిఫుల్ వైఫ్స్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంట్లోపల నీకు అందమైన భార్యలు ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది భార్యలు ఉన్నారు. నీ భార్యలు ఉన్నప్పటికి కూడా ఊరియా అనబడిన వ్యక్తి ఒక భార్యని కలిగి ఎంతో ప్రేమతో చూసుకున్నప్పుడు అతని భార్యని నీ యొక్క సొంత పిల్లలుగా ప్రేమించాల్సిన నీవు ఏం చేశావు? అతని భార్యను మోహించి ఆమెతో తప్పు చేసి
ఆమెను నీదానిగా చేసుకుంటానికి ఊరియాని అన్యాయంగా ఒక అమాయకుని యొక్క ప్రాణాన్ని నీవు తీసేశావు. కాబట్టి నీవు ఆ శిక్షకు నీవే పాత్రుడవు. ఈ రోజులు అదే జరుగుతుంది. ఒక సేవకుడు కష్టపడతాడు, రాత్రనక పగలనక కన్నీడుతో దేవుని సన్నిధి లోపల దేవుని యొక్క వాక్యపు విత్తనాలు చల్లి నాటి దాన్ని పెరిగి పెద్దయ్యేలాగా చేసుకుని సంఘాన్ని సంరక్షించుకుంటూ సంఘం కోసం కన్నీటితో విత్తి ప్రార్థన చేసి సంఘాన్ని కాపాడుకుంటుంటే ఎవరో వచ్చి వాళ్ళ యొక్క స్వార్థం కోసమై, డబ్బు సంపాదన కోసమై, వ్యర్థమైనటువంటి ఆలోచన విధానం చేత ఆ సంఘములో ఎదుగుతున్నటువంటి ప్రజల మధ్య భిన్నమైనటువంటి విత్తనాలు వేసి వారి యొక్క వాతావరణాన్ని చెడగొట్టి దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్న సంఘాన్ని ముక్కలుగా చేసి ఆ సంఘాన్ని నిర్మూలన చేస్తూ ఉన్నారు వాళ్ళ స్వార్థం కోసం. ఎంత దారుణమైన పరిస్థితి ఇది. ఈ చివరి కాల సమయంలో ప్రియులారా, అందుకే సంఘము, సంఘం యొక్క కాపరి మిగతా వారి పట్ల ఒక సరైన వివేచన కలిగి ఉండాలి. ఆ వివేచన కలిగి మనల్ని మనమే కాపాడుకోవాలి, మన సంఘాన్ని మనమే సంరక్షించుకోవాలి. ఒక సామెత ఉంది కదా, ఆకులు కాలిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి అని చెప్పేసి. మనం ముందే జాగ్రత్త పడాలి, సంఘం ముందు జాగ్రత్త పడాలి. కాబట్టి ఇట్లా వారి యొక్క డిజైర్ డబ్బు కాదండి. గ్యాస్ అనబడిన వ్యక్తి నయమాను కుష్ఠరోగంతో వచ్చి ప్రవక్త ద్వారా స్వస్థత పొందుకున్న తర్వాత ఆయన వెండి మరియు దుస్తులు ప్రవక్తకి ఇస్తుంటే ప్రవక్త అన్నాడు, నేను వాటిని తీసుకోను, దయచేసి మీరు వాటిని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత గ్యాస్ పరిగెత్తుకుంటూ వెళ్ళి మార్గ మధ్యలో ఆయనకు రథాన్ని కలుసుకొని, అయ్యా, దూర ప్రాంతం నుంచి కొంతమంది గెస్టులు మా దగ్గరికి వచ్చారు, మా యజమానునికి మీరు ఇచ్చేటటువంటి యొక్క బహుమానాలు తీసుకుంటానికి మనసు లేకపోయింది, కాబట్టి దయచేసి వాటిని ఇచ్చినట్టయితే మేము వెళ్ళిపోయాక గెస్టులకు ఇస్తాం అన్నప్పుడు వెంటనే రాజు ముందు ఎంతైతే ఇస్తానో దానికి 2 అంతలుగా ఇచ్చి గ్యాజీతో పంపించినాడు. గ్యాజీ వెళ్ళి ఆ దుస్తులు, ఆ వెండి ఆభరణములు వేరే దగ్గర దాచిపెట్టి మరలా తిరిగి ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు, నయమాను, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి లేదు నా ప్రభువా, నేను కేవలం బయటికి వెళ్ళి వచ్చాను అన్నప్పుడు ప్రవక్త అంటున్నాడు, నీవు ఆ యొక్క మనుషుని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకుని వెళ్ళేటప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నీతో కూడా నా మనసు రాలేదా? ఇదిగో వెండి బంగారములు, ధనము, ద్రాక్ష తోటలు సంపాదించుకున్నట్టుకి ఇది సమయమా? ప్రవక్త ఏం మాట్లాడుతున్నా గమనించండి. ద్రాక్ష తోటలు సంపాదించడానికి, ధనము సంపాదించడానికి, బంగారము వెండి ఆభరణములు సమకూర్చుకుంటానికి ఇది సమయమా? ఆ సమయంలోనే వాళ్ళు అంటున్నారు, దిస్ ఈజ్ నాట్ టైమ్ టు ఎర్న్ ద మనీ. డబ్బు సంపాదించుకునేది ఇది సమయం కాదు, మనం ఒక పరిచర్యలో ఉన్నాం. ఇప్పుడేంటిదండి పరిస్థితి? ఎంతకాలం దీన్ని అనుభవించబోతున్నాం? ఒకానొక మహిమకరమైనటువంటి సమయం లోపల దేవుడు తన యొక్క భార్య కోసం రాబోతున్నాడు. మనం ఎత్తబడటానికి సమీపంగా ఉన్నాం, ఎత్తబడటానికి దగ్గరగా ఉన్నాం. స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ద మనీ అని చెప్పేసి అంటే నీకు ఎత్తబడుట పైన విశ్వాసం లేదు, ఎత్తబడుట పైన నీకు నమ్మకం లేదు కనుకనే నీవు ఇంకా భూమి పైన ధనము సమకూర్చుకుంటానికి ఆశ కలిగి ఉంటున్నావు. సంఘాన్ని చీల్చి, సంఘాన్ని నాశనం చేసి, నిర్మూలన చేసి, ప్రజల ద్వారా డబ్బు సంపాదించాలని ప్రజల్ని కేవలం ఆదాయ వనరుగా భావిస్తున్నావే తప్ప ఏ మాత్రం కూడా వారిని దేవుని యొక్క సంతతిగా భావించట్లేదు. ఇఫ్ యు ట్రీట్ ద బిలీవర్స్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లలుగా గనక నీవు సంఘాన్ని భావించినట్లయితే వాళ్ళతో సంపాదించుకుంటానికి కాక వాళ్ళ ఆత్మల కోసం ప్రాకులాడతావు, ప్రయాసపడతావు. కాబట్టి ప్రియ సంగమా, ఇది సమయం కాదు సంపాదించేది, ఆస్తులు కూడబెట్టుకుంటానికి సమయం కాదు ఇది. ద్రాక్ష తోటలు, వెలగల వస్తువులు, వెలగల వస్త్రాలు, బంగారము, వెండి ఇదంతా సమకూర్చుకునే సమయం కాదు. దేవుడు ఆ కాలంలోనే ప్రవక్త ద్వారా చెప్పినాడు. కాబట్టి ఆ ప్రవక్త చనిపోయిన తర్వాత సమాధి చేయబడితే జరిగిన కార్యం ఏంటో మనకు తెలుసు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడ, సోదరి, ఒక నిజమైన వ్యక్తి అతడు మరణించినప్పటికీ కూడా ఆయన గుణలక్షణం అదే విధంగా జీవిస్తాయి. అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. ఈవెన్ డెత్ కెన్ నెవర్ చేంజ్ యువర్ క్యారెక్టర్ అని చెప్పేసిన ప్రవక్త అంటున్నాడు. మరణము కూడా నీ యొక్క లక్షణమును మార్చదు. దయచేసి గమనించండి. కన్విన్స్డ్ దెన్ కన్సర్న్డ్ అనే వర్తమానంలో ప్రవక్త ఈ విధంగా చెప్తున్నాడు అండి.
వెన్ యూ డై అండ్ దట్ సోల్ లీవ్స్ యూ, నువ్వు ఎప్పుడైతే చనిపోయి నీ ఆత్మ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందో, ఇట్ నెవర్ చేంజెస్, అది మారట్లేదు. అర్థమవుతుందో నేను చెప్పేది? అలసిపోయారా? అలసట ఏమని ఉంటే చెప్పండి, ముగించేద్దాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెన్ యూ డై అండ్ ద సోల్స్ లీవ్స్ యూ, నువ్వు చనిపోయిన తర్వాత నీ యొక్క ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, ఇట్ నెవర్ చేంజెస్. నో సర్, కాదండి, అది ఎన్నడూ మారదు. డెత్ డజంట్ చేంజ్ ద సోల్, ఇట్ చేంజెస్ ఇట్ డ్వెల్లింగ్ ప్లేస్, బట్ ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్ సోల్. మరణము నీ ఆత్మను మార్చదు, అది కేవలము తాను సంచరించే ప్రదేశమును మారుస్తుందే తప్ప, అంటే ఇక్కడ భూమి మీద సంచరించే ఈ ప్రదేశాన్ని మారి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతుంది తప్ప, అది ఎంత మాత్రం మారట్లేదు. అదే ఆత్మగా అది ఉంటుంది. బట్ వేర్ గాడ్స్ లైఫ్ ఈజ్ ఇన్ యూ, ఎప్పుడైతే దేవుని యొక్క జీవము నీ లోపల ఉంటుందో, యూ కెన్ నో మోర్ పెరిష్ దెన్ గాడ్ కెన్ పెరిష్. దేవుడు నిర్మూలము కాడు కనుక నీవు కూడా నిర్మూలించబడవు, నీవు కూడా నాశనము కావు. ఎందుకోసమంటే దేవుని ఆత్మ, దేవుని యొక్క జీవము నీలో ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిస్థితులు ఒక వ్యక్తిని మార్చవు, చుట్టూ ఉన్నటువంటి సంగతులు ఒక విశ్వాస జీవితాన్ని మార్చవు. ఆఖరికి పరిస్థితులు కాదు, మరణం కూడా మార్చదు అని చెప్పేసిన వాక్యంలో ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరికి వచ్చి, వృద్ధాప్యంలో ఉన్నవాడు సౌలు చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసి అమాలేకీయుల రాజును ఒక్క వేటుతో అతనికి తల నరికించినాడు, నరికేశాడు సొంతంగా. ఎందుకంటే ఆయన రోషము కలిగిన వాడు. ఆ ప్రవక్త చనిపోయిన తర్వాత సౌలు ఒంటరివాడై దేవుడు అతనికి పగవాడైనప్పుడు, అతనితో మాట్లాడటానికి దేవుడు లేక ప్రవక్త లేకపోయేసరికి అతడు ఏం చేసినాడు, ఒక కర్ణ పిశాచం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెతో చెప్పినప్పుడు ఆమె అనింది, అయ్యా, రాజైన సౌలు మాలాంటి వారందరినీ కూడా దేశంలో లేకుండా తరిమేసినాడు, ఒకవేళ నేను ఉన్నానని తెలిస్తే నా యొక్క ప్రాణానికి ప్రమాదం అన్నప్పుడు రాజైన సౌలు ఆమెకి ఏమైనా ప్రామిస్ చేసినాడో తెలుసా? యెహోవా జీవం తోడు నీకే అపాయం రానివ్వను. ఎవరికి ప్రమాణం చేస్తున్నాడు ఆ మాట? కర్ణపిశాచం కలిగిన స్త్రీకి. ఆ కర్ణపిశాచం కలిగిన వారంటే యెహోవాకు ఇష్టమా? కాబట్టి దేవుడే వాటిని నాశనం చేసినాడు, దేవుడే వారిని నిర్మూలన చేసినాడు, దేవుడే వారిని బయటికి గెంటేసినాడు. అట్లాంటి వారికి సౌలు దేవుని నామమున ప్రమాణం చేస్తున్నాడు, నీకు ప్రమాదం రానివ్వను నేను, కాబట్టి నువ్వు చెయ్యి అని చెప్పేసి. అంటే ఏ మనుషుని పిలిపించాలి అన్నప్పుడు ఆయన చెప్పిన పోలికలను బట్టి పిలిపిస్తే భూమి యొక్క అగాధంలో నుంచి బయటకు ఒక ఆయన వచ్చినాడు, దుప్పటి కప్పుకొని. ఎవరైనా? ప్రవక్త అయినటువంటి సమూయేలు. సమూయేలు చూసగానే గట్టిగా కేక వేసింది, ఇదిగో నువ్వు రాజువా. ఎందుకంటే సమూయేలు తన యొక్క లైఫ్ స్టైల్ మార్చలే, చనిపోయిన తర్వాత కూడా అదే స్టైల్లో ఉన్నాడు. వచ్చిన తర్వాత సమూయేలు అంటున్నాడు, నీవెందుకు నన్ను పిలిచావు అన్నప్పుడు రాజు అంటున్నాడు, అయ్యా, నాతో మాట్లాడటానికి ప్రవక్తలు లేరు, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే సమూయేలు అంటున్నాడు, యెహోవా నిన్ను విడిచి నీకు పగవాడు కాగా నన్ను పిలవటం వలన నీకేం ప్రయోజనం? ఇదిగో దేవుడు నీ చేతుల నుంచి రాజ్యమును తీసి నీ పొరుగువానికి అప్పగించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సమూయేలులో ఉన్నటువంటి ఆత్మను గమనించండి, సమూయేలులో ఉన్నటువంటి వాక్యం పట్ల రోషాన్ని గమనించండి, సమూయేలు వాక్యం పట్ల కలిగి ఉన్నటువంటి అంకిత భావాన్ని గమనించండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు అదే భావము, ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే ఆత్మ, అదే ఫైర్ ఆయన లోపల ఉంది. మరణం ఆయన మార్చలే, ఆయన విధానాన్ని మార్చలే, ఆయన పద్ధతిని మార్చలే, మాట్లాడే విధానం మార్చలే, గద్దించే విధానం మార్చలే. కాబట్టి ప్రియులారా, నీ లోపల క్రీస్తు యొక్క జీవం ఉన్నట్లయితే నువ్వు ఎప్పటికీ ఒకే రకంగా ఉంటావు. సౌలు మరణించినా అదే ప్రకారంగా ఉన్నాడు తప్ప ఆయన లోపల మార్పు రాలేదు. అందుకని ప్రవక్త అంటున్నాడు, డెత్ కెన్ నెవర్ చేంజ్ యువర్ క్యారెక్టర్, డెత్ డజంట్ చేంజ్ యువర్ సోల్. నీ ఆత్మను మార్చదు, నీ యొక్క గుణలక్షణాన్ని మార్చదు మరణం అనేది కేవలం ఒక మనం సంచరించే ప్రదేశాన్ని మార్చేదే తప్ప అది శాశ్వతమైనది కాదు కదా. కాబట్టి నాడు ఆ ప్రకారంగా ఉంటే పరిస్థితులు బట్టి బోధ మార్చేవాళ్ళు, పరిస్థితులు బట్టి జీవితాన్ని మార్చేసే విశ్వాసులు.
ఒక ఆయన ఒక పాస్టర్ గారు ఇంకో పాస్టర్ని దర్శిస్తానికి వెళ్ళాడు. వాళ్ళకి టీం కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర అందరు కలిసి పడుకున్నారు. తెల్లారు లేచిన తర్వాత పక్క వాళ్ళతో ఈ పాస్టర్ గారు చెప్తున్నారు, నాకు కల వచ్చింది రాత్రి. మనం ఎవరింటికి వచ్చామో ఆ పాస్టర్ గారు ఒక దుప్పటి కప్పుకున్నాడు. దుప్పటికి మొత్తం కూడా కన్నాలు పడ్డాయి. కన్నాలు పడ్డ దుప్పటిని కప్పుకున్నాడు. ఆయన జీవితం నాశనం అయిపోయింది. ఆయనకు సేవకు పనికిరాడు అని చెప్పేసి చెప్పాడు. తర్వాత అందరూ కాలకృత్యాలు తెచ్చుకొని స్నానాలు చేసి రెడీ అయిపోయి టిఫిన్ చేసి అయ్యా మేము వెళ్ళొస్తామంటే పాస్టర్ గారు లోపలికి అందరిని పిలిచి అందరి చేతిలో కానుకలు పెట్టాడు. పెట్టిన తర్వాత వాళ్ళందరికీ ఈయన పెద్ద ఆయన కాబట్టి అయ్యగారు మీరే ప్రార్థన చేయండి అన్నారు. అనేసరికి ఈయన ప్రార్థన చేసిన, ప్రభువా నీ సేవకుని మీద రెండంతల ఆత్మతో ఏలియా దుప్పటి ఎలీషా మీదకి వచ్చినట్టుగా నీ బంగారు దుప్పటి ఈయన మీద కప్పుతున్నావని నేను చూస్తున్నాను దర్శనములో. రాత్రి ఏమో కన్నాల దుప్పటి చూశాడు, డబ్బులు ఇచ్చేసరికి బంగారు దుప్పటికి వచ్చేసింది పరిస్థితి. ఇప్పుడు ప్రార్థన ఏమో మహిమ కలిగిన దుప్పటి, మహిమ కలిగిన వస్త్రం అట ఏలియా నుంచి పడ్డట్టుగా పడుతుంది. నేను చూస్తున్నాను. అంటే నీకొచ్చే దర్శనాలు కూడా డబ్బును బట్టే మారుతున్నాయి. సరే, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, ఎవరిని కూడా బ్లేమ్ చేయటం కాదు ఇక్కడ. కానీ పరిస్థితి చెప్తున్నాను ప్రియులారా, పరిస్థితిని బట్టి, డబ్బును బట్టి మాట, పద్ధతి, సేవా పరిచర్య మార్చకూడదు. ఎట్టి పరిస్థితులు మారకూడదు. నిజముగా దేవుని ఆత్మ, దేవుని యొక్క జీవము, దేవుని బీజము నీలో నాలో ఉన్నట్లయితే ఆఖరికి మరణం కూడా మన క్యారెక్టర్ని మార్చదు. ఇట్ విల్ బి సేమ్ రిమైన్స్, అట్లనే ఉంటుంది, ఏమాత్రం మారదు. కాబట్టి మనతో ఉంటే ఒక రకంగా పొగుడుతాం, మనతో లేకుంటే ఇంకో రకంగా మాట్లాడతాం. మనకు మేలుకరంగా ఉంటే ఒక రకంగా సాక్ష్యం ఇస్తాం, మనకు ఏదైనా వ్యతిరేకం చేస్తే ఇంకో రకంగా మాట్లాడతాం. ఈ విధంగా రెండు నాలుకల ధోరణి కలిగిన వారిని దేవుడు సహించువాడు కాదు. వాక్యంలో ప్రభు సెలవిచ్చినాడు, అబద్ధములాడు నాలుకలను, ఇచ్చకములాడు పెదవులను యెహోవా కత్తిరించి వేసును అని చెప్పేసి రాసినాడు బైబిల్లో. గాడ్ డజంట్ లైక్ సచ్ కైండ్ ఆఫ్ లిప్స్ అండ్ ద టంగ్. ఆ విధమైన నాలుకను, ఆ యొక్క పెదవులను దేవుడు సహించువాడు కాదు. అబద్ధములాడే పెదవులు, ఇచ్చకములాడు, అబద్ధములాడే నాలుక, ఇచ్చకములాడు పెదవుల్ని దేవుడు సహించువాడు కాదు. కాబట్టి ప్రియులారా, ప్రాణముతో ఉన్నప్పుడు సమయలు అదే మాట్లాడినాడు, చిన్న బాలునిగా ఉన్నప్పుడు అదే మాట్లాడినాడు. దేవుడు ఏది బయలుపరిస్తే దాన్నే ఏలీతో చెప్పినాడు. తర్వాత చనిపోయిన తర్వాత కూడా అదే చెప్పినాడు. వృద్ధుడిగా ఉన్నప్పుడు అదే చెప్పినాడు. అదండి నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుని యొక్క జీవిత విధానం, లక్షణం అంటే. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన మన దేవుడు నీ లోపల, నా లోపల ఒక డిజైర్ని పెట్టుంచినాడు. అదేంటి అని చెప్పేసి అంటే, ఎత్తబడుట కోసమే తాపత్రయపడటానికి. మనకు మిగిలిన నిరీక్షణ అంటూ ఏముందండి ఈ కాలంలో? అదొక్కటే కదా నిరీక్షణ, వేరే నిరీక్షణ లేదు కదా. కాబట్టి ఆ ఏకైక నిరీక్షణ కోసం మనము ప్రయాసపడదాం. దేవుని ప్రజలుగా మనము మన క్రియల ద్వారా, మన జీవిత విధానం ద్వారా, మన మాటల ద్వారా, మన పద్ధతుల ద్వారా దేవుని యొక్క దైవత్వాన్ని మనం ప్రతిబింబిద్దాం. మనను చూసిన వారు క్రీస్తును చూచులాగున, మన జీవితాన్ని చూసిన వారు క్రీస్తును కనుగొనులాగున ప్రతి ఒక్కరికి ఒక మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉందాం. సంఘములో ఐక్యత కలిగి, సేవకుని పట్ల గౌరవాన్ని, మర్యాదను కలిగి, సేవకుని పట్ల కూడా మనం సరి అయినటువంటి దృక్పథాన్ని కలిగి, అందరము ఒక కుటుంబంగా, తండ్రి పిల్లలు ఎలాగైతే కలిసి ఉంటారో ఆ ప్రకారంగా ఐకమత్యంతో దేవుని యొక్క నామాన్ని ఘనపరిస్తే మనం చేసే ప్రతి ఆరాధనలో దేవుడు దిగి వస్తాడు. ఆయన దిగివచ్చిన ప్రతి ఆరాధన మహిమకరంగా ఉంటుంది. ఆయన దిగివచ్చి నిలబడ్డ ప్రతి ఆరాధన లోపల దేవుని కార్యాలు చూస్తాం. కాబట్టి ప్రియులారా, అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆత్మను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నేను కేవలం మీ అందరి కోసం కాదు ప్రియులారా, ఈవెన్ ఐఎమ్ ప్రీచింగ్ మై సెల్ఫ్ ఆల్సో, నాకు కూడా నేను బోధించుకుంటున్నాను. కాబట్టి ఈనాడు మనం అందరం కూడా దేవుని వాక్యంతో ముందుకెళ్దాం. ఆ వాక్యం మనల్ని ఆవలిగట్టుకు తీసుకెళ్తుంది. ఆ వాక్యం మాత్రమే తీసుకెళ్తుంది ప్రియులారా, ఏ మనుషుడు తీసుకెళ్ళలేడు. మనందరం కలిసి ఆ వాక్యాన్ని పట్టుకుందాం. దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. తల వంచుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధ నామమును గణపరుస్తున్నా. నీ ప్రజలు వాక్యము కోసమే తృష్ణ కలిగి, వాక్యం నిమిత్తమై ఆకలి దప్పుల చేత ఉన్నారు. వారితో మీరు మాట్లాడినారని నమ్ముచున్నాము నాయన. మనుషుడు కాదు, సజీవ దేవుడైన నీవు మాట్లాడినావని విశ్వసిస్తున్నా. వాక్యం చెప్పబడినప్పుడు వారి హృదయాలలో మంచి నేలను నాటబడినటువంటి విత్తనముగా అది ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి.
ప్రతి ఒక్కరు కూడా వాక్యమునే కలిగి వాక్య ప్రకారంగా జీవించి వాక్యముగా మార్పు చెంది వాక్యమై ఉన్న దేవుడైన నిన్ను మధ్య ఆకాశంలో కలుసుకున్నట్టుకు ఎత్తబడే భాగ్యం దయచేయండి. అందుకు తగినట్లుగా నీకు చిన్న సంఘాన్ని నడిపించండి, వారి కాపురిని ఆశీర్వదించండి. ఆయన అంకిత భావం కలిగి దేవుని అయిన నీ పట్ల ఎంతో గొప్ప భయభక్తులు కలిగిన వాడై వాక్యం పట్ల విశ్వాసం కలిగిన వాడే సంఘాన్ని నీ వాక్యపు బాటలో నడిపిస్తుండగా దేవా మీరు అతన్ని సంరక్షించండి, కాపాడండి. సంఘమును ఏ ప్రకారంగా ముందుకు తీసుకెళ్లాలని ఇంకను నీ ఆత్మీయ జ్ఞానం చేత అభిషేకించి సంఘముని కొనసాగించమని కోరుచున్నా. ప్రతి బిడ్డ కూడా ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి ఆత్మ సంబంధమైన వాక్యపు ఐక్యతతో ముందు కొనసాగుటకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ యువర్ పాస్టర్. మీ పాస్టర్ గారికి మీకు అందరికీ కూడా నేను చాలా వందనస్తున్నాయి ఉంటున్నాను. మీ ప్రేమ చాలా గొప్పది. మీరు ఇచ్చిన ప్రేమ, మీరు చేసినటువంటి పరిచర్య చాలా మంచిగా ఉంది, చాలా గొప్పగా ఉంది. దాన్ని బట్టి నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. దీనికోసం నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దైవిక ప్రేమ కలిగి ఉందాం, ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనతో ముందు కొనసాగుదాం. మనము ప్రజల్ని కాదు చూడాల్సింది, దేవుని చూస్తూ ముందుకు సాగుదాం. ఖచ్చితంగా ప్రియులారా, ఒక దినాన మనము వాక్యమైన దేవుని వాక్యంగా మార్చబడి మనం కలుసుకోబోతున్నాం. అందుకోసమే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క సేవకుని గౌరవించి ఆయన ద్వారా చెప్పే వాక్యంతో నిలబడండి. ఖచ్చితంగా ప్రియులారా, దేవుడు మన మధ్య నివాసం చేస్తాడు. ఆమేన్. మీ అందరికి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్స్ టు మై బ్రదర్ పాస్టర్ జాన్ గారికి నాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్. దేవుని చిత్తం ఉంటే తర్వాత మరలా మనం కలుసుకుందాం. అందుకు దేవుడు సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరు లేచి నిలబడదాం ఈ సమయంలో. మరి ఇంతవరకు వాక్యం అందించినటువంటి పాస్టర్ జానపల్ గారికి నా చిన్న సంఘం తరపున, నా కుటుంబం తరపున మరొకసారి వందనం తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు బ్రదర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. మరి నిజంగా సంఘాన్ని కుటుంబం విడిచిపెట్టి రావటం, ఇక్కడ సేవ చేయటం, పరిచయం చేయటం అనేది గొప్ప కార్యం. అది నిజంగా దేవుడు 4 కోటాల్లో చాలా మంచి విషయాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆయనకి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే నేను కూడా కొన్ని చోట్లకి వెళ్ళి అక్కడక్కడ చిన్న చిన్న సంఘాల్లో నేను చిన్నగా వాడబడుతూ ఉన్న వ్యక్తిని. కానీ కొన్ని చోట్ల కొన్ని పాస్టర్లు నా వద్దకు వచ్చి ఇది బోధించండి, అది బోధించండి అని చెప్పిన సందర్భాలు నేను ఎదుర్కొన్నాను. కాబట్టి అలాంటివి నాకు ఇష్టం లేదనమాట. కాబట్టి సేవకుడికి ఎప్పుడు కూడా ఈ 2 రోజుల్లో సంఘానికి ఇది చెప్పండి అని ఆయనకు చెప్పలే. నేను చెప్పను కూడా, ఎవరికి చెప్పను. ఎందుకంటే దేవుడు తెలుసు, దేవుడు ఆ సమయానికి, ఆ గడికి, ఆ ప్రజలకి, ఆ సిచ్యువేషన్ బట్టి దేవుడు ఖచ్చితంగా పరిస్థితిని బట్టి మాట్లాడతాడని. అదే దేవుని కార్యం. మరి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొంతమంది పాస్టర్స్ ఏం చెప్తారంటే, నా అనుభవం చెప్తాను అనమాట. నాకు చెప్పారు కూడా చెప్తున్నాను. మా నోట్లో నిజం ఆగదు కదా. కాబట్టి పాస్టర్కి ఇది చెప్పండి, అది చెప్పండి. ఒక చోట ఏదో పాస్టర్ గారు అన్నాడు, దశభాగం ఇవ్వట్లేదు, గట్టిగా చెప్పండి అంటాడు ఆయన. ఇంకో చోటేమో మా సంఘం మాట ఏంటంటే గట్ట స్ట్రాంగ్గా చెప్పండి అంటాడండి. అలాంటి నేను విన్నాను కాబట్టి నేను మళ్ళీ అటువంటి విషయాలకి మాత్రము త్రావివ్వను. నిజంగా దేవుడు ఏమీ కొంతమంది సేవకులు అయితే హోటల్లో లేకపోతే గదులు కూర్చొని ఏం ఆడుకుంటారు, మా సంఘం దశమ ఇవ్వట్లేదు, లేకపోతే సరిగా రావట్లేదు, అది సరి చేయండి, అది చేయండి, ఇది చేయండి చెప్పండి అని. ఈయన సొంత తాటు ఆ సేవకుడికి పెట్టినప్పుడు నేను అంటాను, ఇంకా ఆయన ఎందుకు నువ్వే చెప్పుకోవచ్చు కదా. కాబట్టి అలాంటిది కాకుండా నేను ఎన్నడూ ఆ విధంగా చేయనని మీకు తెలుసు. అయినా మీకు తెలియజేస్తున్నా బహిరంగంగా. మీరు ఎవరైనా ఒకవేళ చిన్న బలహీనత కలిగి బహుశా పాస్టర్ గారి విషయాలు అన్నీ చెప్పేసి ఉంటారేమో. ఎన్నడూ ఈ సంఘముగా వచ్చేటువంటి ఏ సేవకుడి కానీ లేకపోతే మనము కానీ మనం చెప్పట్లేదు. దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ తెలుసు, ఈజ్ నో. ఆయన ఎరిగి ఉన్నాడు. అది ఆయన ఏది కావాలో అది ఇస్తాడని దేవునికి స్తుతి కలుగాక.